సార్ మ్యూట్లో ఉన్నారు. నమస్తే అండి, శుభోదయం అందరికి. శ్రీ గురుభ్యో నమః. మనమందరము చదువుకునేటువంటి ఆజ్ఞానంలో ఇప్పుడు మనము తీసుకోబోయే టాపిక్ అంటే మనం డ్రగ్ ప్రూవింగ్ లో ఏ విధంగా మనం కాన్స్టెంట్ గా గైడ్ చేస్తూ ఉండడమే ఇక్కడ మనకి ఈ ప్రూవింగ్ లో చెప్పేటువంటిది. ఆ అందులో భాగంగా 40th అఫర్జన్స్ లో మనకి ఇప్పుడు 89 నుంచి 140 దాకా ఉన్నటువంటి అఫర్జన్స్ లో మనము డ్రగ్ ప్రూవింగ్ గురించి, దాని ముందు కేస్ టెక్నిక్ గురించి చదువుకుంటూనే ఉన్నాము. ఈ రోజు 140 అఫర్జన్స్ చూస్తే కనుక ఒక్క నిమిషం. If the person cannot write, the physician must be informed by him every day of what has occurred to him and how it took place. What is noted down as authentic information on the point, however, must be chiefly voluntary narration of the person who makes the experiment. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, ఈ డ్రగ్ ప్రూవింగ్ లో భాగంగా మనం తీసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ జాగ్రత్తలు కానీ ఏ విధమైనటువంటి తీసుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కసారి కూడా ఫిజిషియన్, లాస్ట్ టైం మనం ఏం చెప్తున్నాము, ఫిజిషియన్ ఇస్ ద బెస్ట్ ప్రూవర్ అని చదువుకున్నాం కదా. సో ఫిజిషియన్ ఇస్ ద బెస్ట్ ప్రూవర్ అన్నప్పుడు ప్రతిసారి ఫిజిషియన్ వచ్చి ప్రూవ్ చేయడానికి అవుతుందా? కాదు కదా. ఫిజిషియన్ ప్రూవ్ చేయడానికి అవ్వకపోగా అక్కడ ఏం జరుగుతుంది, ఎంతో మంది ప్రూవర్స్ ప్రూవ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రూవర్స్ ప్రూవ్ చేసే క్రమంలో వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, వాళ్ళ యొక్క క్వాలిటీస్ ఏంటి అంటే, ప్రూవర్ యొక్క క్వాలిటీస్ ఏంటి అంటే, ఇంతకు ముందు అన్నట్టుగా సౌండ్ సెన్సెస్ ఉండాలి, మంచిగా ప్రతి ఒక్క దాన్ని కూడా చిన్న చిన్న సెన్సేషన్స్ ని కూడా జాగ్రత్తగా గమనించాలి. ఆ గమనించిన వాటిని క్లియర్ గా నోట్ డౌన్ చేసుకోవాలి. వీటన్నిటిని ఆ చేయడానికి అతను మంచి క్వాలిఫైడ్ లేదంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉండాలి. కానీ ఎడ్యుకేటెడ్ పర్సన్ దొరకదు. ఏం చేద్దాం ఇక్కడ? If the person cannot write, the physician must be informed by him every day of what has occurred to him. అంటే ప్రతిరోజు ఒకవేళ అతను చదివి చదివి రాయలేని వాడైతే, అక్కడ చదవకుండా రాయలేని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతారు, వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఫిజిషియన్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దేని గురించి, అతనికి ఎటువంటి సింటమ్స్ వచ్చాయి, ఎటువంటి సింటమ్స్ ఇంకా ఇబ్బంది పెడుతున్నాయి, ఏ టైంలో ఏది వచ్చింది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరగాలి అని చెప్తున్నారు అనమాట. ఇన్ఫార్మ్డ్ బై హిమ్ ఎవ్రీ డే ఆఫ్ వాట్ హ్యాస్ అకర్డ్ టు హిమ్ అంటే ఏమేమి జరుగుతుంది అనేది కూడా క్లియర్ గా ఫిజిషియన్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ హౌ ఇట్ టుక్ ప్లేస్ అంటే ఎలా జరిగింది. ఫస్ట్ హెడ్ ఏక్ వచ్చిందా, లేదంటే ఫస్ట్ ఐ సైడ్ డిమ్ అయిన తర్వాత హెడ్ ఏక్ వచ్చిందా, లేదంటే ఇయర్ మొత్తం సెన్సేషన్ పోయి హెడ్ ఏక్ వచ్చిందా అనేది కూడా జాగ్రత్తగా క్లియర్ గమనించి డాక్టర్ కి చెప్పాలి, ఫిజిషియన్ కి చెప్పాలి అని చెప్తున్నారు అనమాట. వాట్ ఈజ్ నోటెడ్ డౌన్ యాజ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద పాయింట్ అంటే ప్రతి ఒక్కరు కూడా మనం రాసేది ఏంటి, డే బుక్ లో. ఆ డే బుక్ లో ప్రతి ఒక్కరు కూడా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ చేరుస్తుండడంలో మనం కూడా దానికంటే ముందు జాగ్రత్తగా ప్రతి పాయింట్ కూడా వ్యాలిడ్ చేసుకునేటట్టుగా ఉండాలని చెప్తున్నారు అనమాట. హౌఎవర్ మస్ట్ బి చీఫ్లీ ద వాలంటరీ నరేషన్ ఆఫ్ ద పర్సన్ హూ మేక్స్ ద ఎక్స్పెరిమెంట్ అంటే ఎవరో సరేలే ఇండైరెక్ట్ స్పీచ్ ఉండకూడదు ఇక్కడ కూడా. మా ఫ్రెండ్ చేశారు, అతని పరంగా నేను చెప్తాను అనే విధంగా ఉండకూడదు. అంటే ఆ ప్రూవర్ అతని యొక్క సెన్సేషన్ ఎట్లా ఉంది, అతనికి మనసుకి ఏ విధంగా అనిపించింది, అనిపించిన వాడిని ఏ విధంగా క్లారిఫై చేసుకున్నాడు, ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఎక్స్ప్రెస్ చేసింది అది నేను ఒక ఫ్రెండ్ కి చెప్పాను అనుకోండి, నువ్వు చెప్పు ఫిజిషియన్ కి అని చెప్పేసి, అతను ఇండైరెక్ట్ స్పీచ్ అయిపోతుంది. అక్కడ కొన్ని యాడ్ అవ్వచ్చు, కొన్ని మైనస్ అవ్వచ్చు. ఆ విధంగా మస్ట్ బి చీఫ్లీ ఎక్స్పెరిమెంటెడ్ వాలంటరీ నరేషన్ ఆఫ్ ద పర్సన్ హూ మేక్స్ ద ఎక్స్పెరిమెంట్ నథింగ్ conjecture and as a little possible derived from answer to leading question should be admitted. అంటే ఇక్కడ కూడా నీకు తలనొప్పి వచ్చిందా లేదా, లేదంటే కళ్ళు బ్రైట్నెస్ వచ్చిందా లేదా, ఇయర్ ఏమైనా కొంచెం డల్నెస్ వచ్చిందా హియరింగ్ లో, హెడ్ ఏక్ వచ్చే కంటే ముందు, ఇటువంటి లీడింగ్ క్వశ్చన్స్ వేయకూడదు. వేసినప్పుడు ఏమవుతుంది, అవునేమో, నిజంగా వచ్చిందేమో, నేనే పర్ఫెక్ట్ గా గమనించలేదేమో, ఇందులో వస్తుందేమో అనే ఒక చిన్న క్వశ్చన్ మార్క్ లో వాళ్ళు ఏం చెప్తారో అవును అవును అని చెప్తూ ఉంటారు మనకి. అటువంటి లీడింగ్ క్వశ్చన్ చేసినప్పుడు మనకు ప్రూవింగ్ సరిగ్గా రాదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఫ్రమ్ ఆన్సర్స్ టు ద లీడింగ్ క్వశ్చన్ షుడ్ బి అడ్మిటెడ్. ఎవ్రీథింగ్ మస్ట్ బి అసర్టైన్డ్ విత్ ద సేమ్ కాషన్ యాజ్ ఐ హావ్ కౌన్సిల్డ్ అబోవ్.
88 నుంచి 99 వరకు మనకి ఎటువంటి డ్రగ్ ప్రూవింగ్ గురించి చెప్పారు మాస్టర్ గారు అని అంటే 88 అదే ఇవన్నీ కూడా మనకు చెప్పడం జరిగింది. ఎట్లా ఇవన్నీ ఏం చేయాలి, ఏ విధంగా క్వశ్చనింగ్ అడగకూడదు, ఎగ్జామినేషన్ ఆఫ్ ద డిసీజ్ ఎట్లా ఉండాలి, ఎగ్జామినేషన్ ఆఫ్ ద పేషెంట్ ఎట్లా ఉండాలి, లీడింగ్ క్వశ్చన్స్ అడగొచ్చా, దానికంటే ముందు మనకు తరం నాలెడ్జ్ ఉండాలి. ఇవన్నీ కూడా క్రానిక్ కేసెస్ లో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడగాలి, అక్యూట్ కేసెస్ లో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడగాలి, ఇవన్నీ కూడా నాలెడ్జ్ ఆఫ్ ద ఫిజిషియన్. తర్వాత ఫిజిషియన్ అబ్జర్వ్ చేసేటువంటివి యాక్సెసరీ సిమ్టమ్స్ కానీ లేదంటే ఇంకా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఎట్లా ప్రూవ్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి క్లియర్ గా అడగడం జరుగుతుంది అనమాట. అంటే వీటన్నిటిని నోట్ చేసుకొని యాజ్ ఐ హావ్ కౌన్సిల్డ్ అబౌవ్ 88 to 99 అఫర్స్ లో మనకి ఆ చెప్పినటువంటి టైంలో ఆ, ఏ విధంగా మనం జాగ్రత్తగా పాటించాము అనేటువంటి ఇవన్నీ కూడా వాటిని కన్సిడర్ చేసుకుంటూ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కన్సిడర్ చేసుకుంటూ ఇక్కడ ఈ పర్సన్ తోని ప్రూవింగ్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఫర్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద ఫినామినా అండ్ ఫర్ ట్రేసింగ్ ద పిక్చర్ ఆఫ్ ద న్యాచురల్ డిసీజ్. అంటే పిక్చర్ ఆఫ్ ద న్యాచురల్ డిసీజ్ ఎట్లా చెప్తున్నారు, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది. లిటరల్ ఏంటి అంటే 84 నుంచి 99 కేస్ టేకింగ్ గురించి మనకి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కేస్ టేకింగ్ మన ప్రొఫార్మా ఉంది కదా, వాటిని ఎలిసిట్ చేసుకుంటూ పోవాలి. కేసెస్ ని ప్రతి ఒక్క సిమ్టమ్ ని కూడా ఎలిసిట్ చేసుకుంటూ పోవడం ద్వారా ఏం జరుగుతుంది, ఫస్ట్ ఏ సిమ్టమ్ వచ్చింది అనేది నోట్ చేసుకోగలం. ఇక్కడ కూడా అంతే. అంటే ఇక్కడ ఏంది, మనం ఫిజిషియన్, ఇక్కడ ప్రూవర్ అనేవాడు ఆ కొంచెం చదువుకోలేనివాడు అంతే. సో దానికి ఏమవుతుంది, అతనికి చేయాలనే తపన ఉంది కాబట్టి ఆ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ చెప్తూ ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే అతని మళ్ళీ క్వశ్చనింగ్ ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి అనేది ఇక్కడ మనకి చెప్తున్నటువంటి మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నటువంటి. ఇప్పుడు మాస్టర్ గారు తెలుగు ఆరంభంలో ఒకసారి చదువుకోండి. ఆ రెండవ వ్యక్తి వ్రాయలేని వాడైనచో ఏనాటికి ఆనాడు జరిగిన విషయమును దాని వైఖరిని వైద్యునకు తెలుపుచుండు వలెను. అంటే ఇక్కడ ఏంది అంటే ఒకవేళ చదువుకోలేని వాడు వ్రాయలేని వాడు అయింది అనుకోండి, ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా వచ్చినట్టుగా ప్రూవింగ్ జరిగినట్టుగా క్లియర్ గా అతడు డాక్టర్ కి కానీ ఫిజిషియన్ కి కానీ వైద్యుడికి మొత్తం క్లియర్ గా వివరించవలను అని చెప్తున్నాడు అనమాట. ఇట్లు లిఖింపబడిన విషయమంతయు ఆ రెండవ వ్యక్తి స్వేచ్ఛగా చెప్పిన దానిని యథాతథముగా లిఖించుటయే జరగవలను. దాన్ని నేను ఆల్టర్ చేయొద్దు, లేదంటే ఇండైరెక్ట్ స్పీచ్ గా చెప్పినటువంటి దాన్ని అతను మా ఫ్రెండ్ అట్లా చెప్పాడు అని నేను చెప్పకూడదు, నేనే చెప్పాలి. ఉన్నది ఉన్నట్టుగా నీ విషయంలోనే రాయాలి. అంటే క్లియర్ గా సెన్సేషన్స్ మీకు అర్థం అవుతుంటాయి కదా, అర్థం అర్థమైన వాటిని మీరే క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేయడం జరగాలి. అంతేగాని ఇక్కడ ఎట్లా జరుగుతుంది, అది ఆ అతడు ఏదో బాగా తలనొప్పి వస్తుంది, నాకెందుకో సఫకేట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అనేటువంటి చెప్పరు వాళ్ళకి ఆయాసం అవుతుందని చెప్తారు. ఆయాసం అయ్యేదాన్ని మనం ఎట్లా తీసుకోవాలి, బ్రెత్లెస్నెస్ అనేది తీసుకోవాలి. ఇంకా దాన్ని క్లియర్ గా అతను వాళ్ళ భాషలో ఏదైనా తెలుగు ఉందనుకోండి, తెలుగు భాషలో ఇంకా క్లియర్ గా ఆయాసం వచ్చిన ఉంది, పట్టేసినట్లు అవుతుంది, ఇక్కడ మొత్తం ఊపిరి ఆగనట్లుంది, ఆగిపోతున్నట్టుంది అనేటువంటి క్లియర్ గా కొంచెం కొన్ని సెంటెన్సెస్ చెప్తే వాటిని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి తప్ప అటువంటి సెంటెన్సెస్ ని అదే విధంగా రాసుకోవాలి. అతని ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉందో, అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ అప్పుడు ఆ విధంగా ఉన్నటువంటి లెస్సర్ యాక్సెసరీ సిమ్టమ్స్ అని అంటారు. అంటే మనం గమనించాలి ప్రతి ఒక్కరు కూడా నరేట్ చేసేటప్పుడు కానీ అతన్ని చూసేటప్పుడు కానీ అతని హెయిర్ ఏ విధంగా ఉంది, లేదంటే అతని ఐస్ ఏ విధంగా ఉన్నాయి, ఐస్ రెడ్నెస్ వచ్చాయా, అంటే ఫిజికల్ గా అబ్జర్వ్ చేయగలిగేవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు అనమాట. సో అతని చెప్పినట్టుగా రాసుకోవడం మన ఉద్దేశం. వైద్యుడు ఊహించినదిగా ప్రశ్నించి ఆ, ప్రేరేపించినదిగా కారాదు. అంటే నేను ఊహించుకొని అరే లాకసిస్ లో ఇట్లా అవుతుంది కదా, లేదంటే సేపియాలో ఇట్లా ఉంటుంది కదా, ఓకే అవే సింటమ్స్ ఏమో ఆల్రెడీ ఇంతకుముందు ప్రూవర్ లో చూసాం కదా అనేటువంటి ప్రెజుడైజ్ తోని ఉండకూడదు. మన దగ్గర ఏంటి ప్రెజుడైజ్ అంటే మన వీఆర్ హాఫ్ ఫాలెన్, అంటే ఆల్రెడీ కింద పడిపోయామని అర్థం చేసుకోవచ్చు మనం. అంటే ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా క్లియర్ గా ఆ ప్రూవర్ చెప్పినట్టుగా రాసుకోవడం అనేది ఉత్తమమైన మార్గము అనేది ఇక్కడ మాస్టర్ గారు మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది 148th అపార్ట్మెంట్ లో. ఒక నిమిషం.
సో ఇక్కడ కూడా ఇప్పుడు మనకి ఈ 140 తప్పని చదువుకున్న తర్వాత మనం ఇక్కడ 88 నుంచి 99 అప్పటి నుంచి కూడా జాగ్రత్తగా గమనించుకోవాల్సిందిగా మనం చూసుకొని అక్కడ ఏం చెప్పారు అనేది కూడా గమనించుకుంటూ చూసుకోవడం అనేది మన బాధ్యత. అందులో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ సెషన్స్ లో ఉన్నటువంటి ఇప్పుడు ఆ డాక్టర్ చంద్రమోహన్ గారు మనకి ఆ బయోకెమిక్స్ చెప్తూ బయోకెమిక్స్ గురించి కంటిన్యూ చేస్తూ టిష్యూ సాల్స్ గురించి చెప్తూ ఉన్నారు. ఈ రోజు కొన్ని అనుకోని కారణాల వల్ల రాలేకపోతున్నారు. సో డాక్టర్ పి నారాయణ గారు అని నారాయణ గారు హైదరాబాద్ లో ఉంటారు. ఫేమస్ ప్రాక్టీషనర్, అంటే చాలా క్లియర్ గా మన ప్రిడిక్టివ్ హోమియోపతి కానీ మన మాస్ గారు వైద్యమే మంచిగా పాటిస్తూ ఆ, వైద్యం చేస్తూ కొనసాగుతూ ఉండడం జరుగుతుంది. సో ఈ రోజు మనము ఆ వారి మాటల్లో మనం రెగ్యులర్ గా ఆ చదువుకునే క్లాసెస్ గురించి కూడా వింటూ ఈ రోజు మనం సార్ చెప్పిన దాన్ని క్లియర్ గా గ్రాస్ప్ చేసుకోవడం ఆ, చేద్దాం అనేది ఈ రోజు కాన్సెప్ట్. ఓవర్ టు సార్ నారాయణ సార్. అందరికీ శుభోదయం. అందరు నమస్కారం సార్. శుభోదయం సార్. నమస్కారం అండి. బాగున్నానండి. ఈరోజు మనం టిష్యూ సాల్వ్స్ లో కాల్కేరియా ఫాస్ గురించి చదువుకుందాం అండి. మిడ్ అమెరికా మనకి టిష్యూ సాల్వ్స్ వేరేగా ఉంటాయి. తర్వాత మనకి మామూలుగా వాడే రెమెడీస్ వేరేగా ఉంటాయి. టిష్యూ సాల్వ్స్ లో ఎక్కువగా మనం 6x 12x 3x ఇలా వాడుతూ ఉంటాం. అదే మనం రెమెడీస్ లో అంటే ఇండికేటెడ్ కాన్స్టిట్యూషనల్ డ్రగ్స్ వాటిలో ఎక్కువగా 30 200 300 వాడతాం. ఇప్పుడు మనం చదువుకునేది 6x 12x లో ఎలా వాడుకోవచ్చు అనేది గురించి మనం కాల్కిరియా ఫాస్ గురించి తెలుసుకుంటాం. కాల్కిరియా ఫాస్ అనేది ఆ, దీని కామన్ నేమ్ ఏంటంటే ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ అంటారండి. అంటే ఇందులో కాల్షియం ఉంటుంది, దాంతో పాటు ఫాస్ఫరస్ కూడా ఉంటది. ఇది డాక్టర్ హెరిన్ గారు ఎలా తయారు చేశారంటే డైలేటెడ్ ఫాస్ఫరిక్ యాసిడ్ ని లైమ్ వాటర్ లో వేస్తే ఆ పైన వైట్ పెర్సిపిటేట్ కాల్కేరియా ఫాస్ఫేట్స్ అనే పౌడర్ లాగా పెర్సిపేట్ అయింది. ఆ పెర్సిపేట్ అయిన దాన్ని వాష్ చేయటం వల్ల బయటికి తీసి దాన్ని కాల్కేరియా పాస్ తయారు చేశారు. అంటే కాల్కేరియా పాస్ లో మనం ఫాస్ఫరిక్ యాసిడ్ ని లైమ్ వాటర్ మిక్స్ వల్ల ఇది కాల్కేరియా పాస్ కింద తయారైందండి. కాల్కేరియా పాస్ ఎక్కువగా మన బాడీలో ప్రాపర్ గ్రోత్ న్యూట్రిషన్ కి చాలా ఉపయోగపడుతుంది. అంటే గ్రోత్ న్యూట్రిషన్ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఈ కాల్కేరియా పాస్ 6x వాడుకోవచ్చు. అంటే కాల్కేరియా పాస్ మన బాడీలో అంటే ఈ కాల్కేరియా పాస్ ఎక్కడెక్కడ ఉంటుందంటే బ్లడ్ లో ఉంటుంది. బ్లడ్ అంటే బ్లడ్ గ్రోత్ కోసం, ఎనిమిక్ కండిషన్స్ లో కూడా, తర్వాత బ్లడ్ ప్రొడక్షన్ లో డిఫెక్ట్ ఉన్నా, లేకపోతే బ్లడ్ లో ఏమైనా సెల్స్ ఎక్కువగా ఉన్నా, అంటే వీటన్నిటిలోనూ మీ కాల్కేరియా ఫాస్ ఉంటుంది. దాంతోపాటు సలైవాలో ఉంటుంది. తర్వాత గ్యాస్ట్రిక్ జ్యూసెస్ లో ఉంటుంది. అంటే స్టమక్ లో స్రవించే ఆ, జీర్ణ ఎంజైమ్స్ లో కూడా ఇది ఉంటుంది. బోన్స్ లో ఉంటుంది. తర్వాత కనెక్టివ్ టిష్యూస్ లో ఉంటుంది. కనెక్టివ్ టిష్యూస్ అంటే మనం చెప్పుకోవచ్చు ఆ, మన బాడీలో ఈ కనెక్టివ్ టిష్యూస్ ఏం చేస్తాయంటే మన బాడీకి సపోర్ట్ ఇస్తాయి. మనకు కావాల్సిన సపోర్ట్ ఇస్తాయి. తర్వాత దాంతో పాటు ప్రొటెక్షన్ ఇస్తుంది. మన బాడీలో టిష్యూస్ కి, తర్వాత ఏమో ఆర్గాన్స్ కి ఒక రకమైన స్ట్రక్చర్ కూడా క్రియేట్ చేస్తుంటాయి. ఈయన బాడీలో ఉండే కనెక్టివ్ టిష్యూస్ యూజువల్ గా ఏంటంటే 7 ఉంటూ ఉంటాయి. సెవెన్ లో ఏంటంటే లూజ్ కనెక్టివ్ టిష్యూ, అంటే కనెక్టివ్ టిష్యూ లో టిష్యూ కణాలు కొంచెం లూజ్ గా ఉండే కనెక్టివ్ టిష్యూస్. తర్వాత ఏమో ఫైబ్రస్ టిష్యూ గట్టిగా ఉండేవి, ఎలాస్టిక్ టిష్యూ అంటే సాగుతూ ఉండే కనెక్టివ్ టిష్యూస్. తర్వాత ఏమో కార్టిలేజెస్ అంటే బోన్ కి మధ్యలో ఆ, కలవటానికి కార్టిలేజెస్. తర్వాత ఏమో లిగమెంట్స్ లోను, తర్వాత ఏమో బ్లడ్ లోను, తర్వాత ఫ్యాట్ టిష్యూ. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన 7 రకాల టిష్యూస్ ని మనం కనెక్టివ్ టిష్యూస్ అంటాం. ఈ కనెక్టివ్ టిష్యూస్ లో కూడా మనకి కాల్కేరియా ఫాస్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ కాల్కేరియా ఫాస్ డిఫెక్ట్ వస్తుందో ఈ కనెక్టివ్ టిష్యూస్ లో కూడా మనకి పెయిన్ రావటం, లేకపోతే కనెక్టివ్ టిష్యూస్ లో ఫార్మేషన్ డిఫెక్ట్ రావటం, గ్రోత్ లో డిఫెక్ట్ రావటం, లేకపోతే కనెక్టివ్ టిష్యూస్ లో వర్కింగ్ కండిషన్ లో డిఫెక్ట్ రావటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
తర్వాత కనెక్ట్ ఇంకెక్కడ ఉంటుంది, టీత్ లో ఉంటుంది కల్కిరఫాస్. తర్వాత మదర్స్ మిల్క్ లో కూడా కల్కిరఫాస్ అనేది ఉంటూ ఉంటుంది. యూస్ఫుల్ ఇన్ తర్వాత కాల్కేరియా ఫాస్ట్ లో వచ్చే డిశ్చార్జెస్ అన్ని ఎలా ఉంటాయంటే ఆల్బుమినస్ డిశ్చార్జెస్. అంటే థిక్ గా ఉంటాయి, వైట్ ఆఫ్ ఎగ్ లాగా ఉంటాయి. ఆ, ఆ, తర్వాత అంత స్మెల్ కూడా ఉండవు. ఏదో ఆల్బుమిన్ అంటే ప్రోటీన్, ఈ ప్రోటీన్ లో కంపల్సరీ ప్రోటీన్ ఫార్మేషన్ లో కాల్కేరఫాస్ ఉంటుంది కాబట్టి ఐ నుంచి వచ్చే డిశ్చార్జెస్ కానీ, లేకపోతే ఇయర్ నుంచి వచ్చే డిశ్చార్జెస్ కానీ, లేకపోతే మనం ఎక్స్పెక్ట్రేషన్ అంటే తెమ్మడ వచ్చేది కానీ, లేకపోతే యూరిన్ కానీ, లుక్వేరియా కానీ, ఇలా ఏ డిశ్చార్జ్ వచ్చినా కూడా ఆ డిశ్చార్జెస్ అన్ని ఒక్కొక్క డ్రగ్కి ఒకలా ఉంటాయి. ఇప్పుడు కాల్కేరియా సల్ఫ్, క్యాలీ సల్ఫాట్, ఎల్లో ఇష్యూ, గ్రీన్ ఇష్యూ, ఆఫెన్సివ్ డిశ్చార్జెస్ ఎలా ఉంటాయో ఇందులో మనకి కాల్కేరియా ఫాస్ట్ లో వైట్ థిక్ ఎగ్ లైక్ డిశ్చార్జెస్ అనేది, ఆల్బుమినస్ డిశ్చార్జెస్ అనేది చాలా ప్రామినెంట్ గా ఉంటుందండి. తర్వాత ఎనిమిక్ కండిషన్స్ లో ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. టిష్యూ గ్రోత్స్ లో కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. బోన్ ఫ్రాక్చర్స్, ఎస్పెషల్లీ బోన్ ఫ్రాక్చర్ అయింది, ఫ్రాక్చర్ అయిన తర్వాత ఒక 1 మంత్ 2 మంత్స్ అయినా తొందరగా హీల్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు మనం కాల్కేరియా ఫాస్ట్ 6X మార్నింగ్ 2 ఆఫ్టర్నూన్ 2 నైట్ 2 టాబ్లెట్ ఇచ్చుకుంటూ, దాంతో పాటు సింఫైటమ్ మదర్ టించర్ కూడా డైలీ 2 టైమ్స్ ఇచ్చుకుంటే అది బోన్ గ్రోత్ అయ్యే, అంటే కనెక్టివ్ టిష్యూ గ్రోత్ అయ్యే ఆ బోన్ తొందరగా హీల్ అవటానికి, యూనియన్ అవటానికి మనకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత కాల్కేరఫాస్ చిన్నపిల్లల్లో మనం రికెట్స్ అంటే బోన్స్ అన్ని సాఫ్ట్ గా అయిపోయి వంకర తిరిగిపోయి బౌష్ ఆఫ్ లెగ్స్ అంటే కాళ్ళు విల్లు ఆకారంలో మారిపోతూ ఉంటాయి. వీళ్ళకి బోన్ గ్రోత్ ఉండదు, తర్వాత వీక్నెస్ ఉంటుంది, చాలా మజిల్ పెయిన్స్ ఉంటాయి, ఏ పని చేయలేరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రికెట్స్ లో ఉంటాయి. ఈ రికెట్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం చిన్నపిల్లలు. కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డెఫిషియన్సీ, ఇట్ల వల్ల రికెట్స్ వస్తూ ఉంటుంది. అలా వైటమిన్ డి డెఫిషియన్సీ ఎవరైనా ఉన్నప్పుడు కూడా మనము కాల్కేరియా ఫాస్ అనేది ఈ టిష్యూ సాల్వ్స్ కింద వాడుకొచ్చుతూ ఉండొచ్చు. తర్వాత డిఫెక్టివ్ న్యూట్రిషన్ అంటే సెల్ గ్రోత్ లో డిఫెక్టివ్ న్యూట్రిషన్ వల్ల కూడా ఈ ఎస్పెషల్లీ బోన్స్ అండ్ గ్లాండ్స్ చాలా బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఏ అయితే బోన్స్ అయితే గ్లాండ్స్ అయితే ఎఫెక్ట్ అవుతాయి, మనం కాల్కిరా ఫ్లాస్ ని ఆలోచించుకోవచ్చండి. కదా. డెంటిషన్, ఇప్పుడు పళ్ళు వచ్చే సమయంలో కొంతమందికి వామిటింగ్స్ అవటం, మోషన్స్ అవటం, అవి కూడా చాలా గ్రీన్ కలర్ మోషన్స్ అవుతూ ఉంటాయి, చాలా అఫెన్సివ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. ఆ పళ్ళు వచ్చే సమయంలో వాళ్ళకి బాగా ఆకలేస్తుంది కానీ తింటారు, మోషన్స్కి వెళ్తారు, వామిటింగ్స్ అవుతారు, రోజు రోజుకి చిక్కుపోతారు. బక్క చిక్కుపోవటం అనేది మనం కాలికేరియా ఫాస్ట్ లో చూస్తూ ఉంటాం. కొంతమందికి ఆ, కొంచెం చిన్నపిల్లలకి అయితే పళ్ళు ఊడిపోతాయి, ఊడిపోయిన తర్వాత పళ్ళు రావటానికి లేట్ అవుతూ ఉంటాయి. అలాగే తీరా పళ్ళు ఊడిపోయిన తర్వాత పళ్ళు వస్తున్నప్పుడు ఇర్రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి, వాటికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత పళ్ళు ఆ, రావటం లేట్, కొంతమంది పిల్లలకి 1 ఇయర్ అయినా కూడా ఇంకా పళ్ళు రావటం, అలా లేట్ డిలే ఆఫ్ ద టీత్ లో కూడా మనకి ఉపయోగపడతాయి. కొంతమందికి పళ్ళు వచ్చిన తర్వాత తొందరగా పుచ్చిపోతూ ఉంటాయి. ఇలాగా పళ్ళు సంబంధించిన ప్రాబ్లం లో కూడా మనకి కాల్కేరియా ఫాస్ అంటే కంప్లైంట్స్ డ్యూరింగ్ డెంటిషన్, డిలేడ్ ఇన్ ద టూత్, అండ్ ఈజీలీ డికే ఆఫ్ ద టీత్, అండ్ ఆఫ్టర్ చిన్నపిల్లలకి ఏంటంటే మిల్క్ టీత్ అవి ఊడిపోయిన తర్వాత పర్మనెంట్ టీత్ రావడానికి చాలా రోజులు టైం పడుతూ ఉంటుంది. ఇలాగా ఆ కండిషన్స్ లో కూడా మనం కాల్కేరియా ఫాస్ 6X లో వాడుకోవచ్చు. తర్వాత ఆ, ఈ పళ్ళు వచ్చే సమయంలో వచ్చే స్పాజమ్స్ కానీ, కన్వల్షన్స్ కానీ, ఆ, తర్వాత ఈ మోషన్స్ కానీ కాల్కేరియా ఫాస్ 6X బాగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత ఏంటంటే రికవరీ ఆఫ్టర్ ఎక్యూట్ ఇల్నెస్, అంటే ఎక్యూట్ డిసీజ్, ఇప్పుడు ఫీవర్ వచ్చింది, లేకపోతే ఏదైనా టైఫాయిడ్ వచ్చింది, వాళ్ళు ఫీవర్ తగ్గిపోయిన, కాఫ్ తగ్గిపోయిన, కోల్డ్ తగ్గిపోయిన, అన్ని తగ్గిపోయినాయి కానీ నీరసం మాత్రం అలాగే ఉండిపోతుంది సార్, అప్పుడే 1 మంత్ అయింది ఇంకా నీరసం తగ్గట్లేదు అని అంటూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే చైనా, సోరినము, సల్ఫరు, వాటితో పాటు మనం కాల్కేరియా ఫాస్ 6X లో కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఇచ్చుకుంటే మనకి తొందరగా విత్ ఇన్ 2 3 వీక్స్ 2 వీక్స్ లో
వాళ్ళు రికవర్ అవుతారు. తర్వాత కొంతమందికి క్రానిక్ డిసీజ్, ఇప్పుడు అక్యూట్ డిసీజ్ చెప్పిన క్రానిక్ డిసీజ్ అంటే చాలా కాలం నుంచి ఏదైనా టీబీ ఉన్నా, లేకపోతే ఏదైనా జాయింట్ పెయిన్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్నా, ఇలా క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే రోజు రోజుకి బక్క చిక్కిపోవటం, నీరసంగా ఉండటం, ఏ పని చేసినా తొందరగా అలసిపోవటం, అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం కాల్కేరియా ఫాస్ట్ 6X లో బాగా ఉపయోగకరంగా ఇచ్చుకోవచ్చండి. తర్వాత కొంతమంది పిల్లలు, ఆ, అమ్మాయిలు కానీ అబ్బాయి కానీ, ఆ, ఒక 10 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వచ్చేటికి ఒకేసారి హైట్ పెరిగిపోతూ ఉంటారు. ఇలాగా సడన్ గా హైట్ పెరిగే పిల్లల్లో, లేకపోతే ఎనిమిక్ ఇన్ యంగ్ గర్ల్స్ అంటే చిన్న పిల్ల అమ్మాయిల్లోనూ వాళ్ళకి బాగా రక్తం బలహీనతగా ఉండడం, తర్వాత ఎనిమిక్ ఇన్ యంగ్ గర్ల్స్ విత్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్స్ అంటే మెన్సెస్ తొందరగా వచ్చేయటం, ఎక్కువగా బ్లీడింగ్ అవటం, లేకపోతే ఒక్కొక్కసారి మెన్సెస్ రాకపోవటం, ఎమినోరియా కండిషన్స్, ఇలాంటి కండిషన్స్ లో బాగా ఉపయోగపడుతుంది. ఇలాగా ఎనిమిక్ ఉండి తొందరగా గ్రోత్ ఉండి, తర్వాత ఏమో కొంతమంది పిల్లలకి ఆ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి సివియర్ హెడేక్ అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ పిల్లల్లో కూడా ఆ, ఈ హెడేక్స్ వాటిల్లో కూడా బాగా కాల్కిరఫాస్ ఉపయోగించవచ్చు. ఎనిమిక్ కండిషన్ మనం మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఎక్సెసివ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ వల్ల, ఎక్సెసివ్ మదర్ ఫీడింగ్ వల్ల, ఎక్సెసివ్ లుకోరియా వల్ల, ఎక్సెసివ్ సెక్సువల్ ఎక్సెస్ వల్ల, తర్వాత ఏమో ఇన్ ప్రెగ్నెన్సీ కేండిస్ లోనో, తర్వాత ఇన్ యంగ్ గర్ల్స్ లోనో ఎనిమిక్, ఈ 4-5 కండిషన్స్ లో మనం ఎనిమిక్ కండిషన్ వస్తే కాల్కేరియా ఫాస్ ప్లస్ ఫెర్రం ఫాస్ 6X రెండు కలిపి మనం పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ఇస్తే వాళ్ళకి ఎనీమియా కండిషన్ తొందరగా రికవర్ అవుతుందండి. కదా ఈ కాల్కిరా ఫాస్ ఎక్కువగా ట్యూబర్క్యులర్ మియాసిస్ వీటిలో బాగా ఉంటుంది. అంటే టీబీ సంబంధించిన కంప్లైంట్స్, దాంతోపాటు ఈవినింగ్ అయ్యేటప్పటికి బాగా నీరసము, నైట్ స్వెట్స్, తర్వాత ఏమో ట్యూబర్క్యులర్ డయేరియా, యాబ్సెస్ కండిషన్స్ లో కూడా కాల్కిరా ఫాస్ బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓల్డ్ పీపుల్ లో చాలా నీరసం వచ్చేస్తూ ఉంటది, నరాలు డ్యామేజ్ అవుతాయి. ఆ, దాంతో పాటు ఆ, వాళ్ళకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కాల్కేరియా ఫాస్ 6X అండ్ క్యాలిఫాస్ 6X కూడా రెండు కలిపి ఇవ్వచ్చు. తర్వాత టీబీ ఆఫ్ లంగ్స్, కొంతమందికి టీబీ ఆఫ్ ద లంగ్స్ ఉంది. దాంతో పాటు నైట్ అయ్యేటప్పటికి తలంతా ఆ, చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఆ, వీటిలో కూడా మనం కాల్కిరియా ఫాస్ 6X ఇవ్వచ్చు. తర్వాత వీక్నెస్ ఇన్ సెక్సువల్ ఎక్సెస్, కొంతమంది సెక్సువల్ ఎక్కువగా పాల్గొనటం వల్ల, లేకపోతే సెక్సువల్ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వీళ్ళకి చాలా వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి కండిషన్స్ లో, లేకపోతే సెక్సువల్ ఎక్సెస్ వల్ల, ఓకే సార్, సెక్సువల్ ఎక్సెస్ అంటే సెక్సువల్ గా ఎక్కువగా మనసుతో ప్రయోగం చేసుకోవటం వల్ల కానీ, లేకపోతే సెక్సువల్ గా వాళ్ళు ఎక్కువగా ఆ, పాల్గొనటం వల్ల కానీ వీళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం కల్కిరా ఫాస్ట్ 6X, క్యాలిఫాస్ 6X, దాంతో పాటు నాట్రమ్ ఫాస్ట్ 6X ఈ మూడు కలిపి మనం ఆ, రోజు 3 పూట్లు ఇస్తే ఈ సెక్సువల్ ప్రాబ్లమ్స్ కూడా మనం టిష్యూ సాల్వ్స్ తో తగ్గించుకోవచ్చు. పెయిన్స్ ఇన్ ద బోన్స్, కాల్కేరియా ఫాస్ లో బోన్ పెయిన్స్ ఉంటాయి. ఎక్కడైతే బోన్ పెయిన్స్ ఉంటాయో ఆ పెయిన్స్ అన్ని వీళ్ళకి వెదర్ చేంజ్ వల్ల ఎక్కువ అవుతాయి. అంటే చల్లగాలి నుంచి వెచ్చగాలికి వచ్చిన, వెచ్చగాలి నుంచి చల్లగాలికి వచ్చిన, లేదా కోల్డ్ డ్యాంప్ వెదర్, వాతావరణం బాగా చల్లగా ఉన్నా, దాంతోపాటు వెదర్ బాగా ఆ, ఆ, తేమగా ఉన్నా కూడా వీళ్ళకి ఈ పెయిన్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అంటే చల్లగాలి ఎక్కువగా పడదు. తర్వాత ఈ పెయిన్స్ అన్ని కూడా నైట్ టైం ఎక్కువగా ఉంటాయి. ఈ ట్యూబర్కులర్ మియాసిస్ ఉంది కాబట్టి నైట్ టైం ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఈ పెయిన్స్ కొద్దిగా నడిచినా, కొద్దిగా ఏదైనా కష్టపడినా విపరీతమైన పెయిన్స్ వస్తూ ఉంటాయి. అది ఆ, వాళ్ళు రెస్ట్ తీసుకుంటే ఈ పెయిన్స్ అన్ని కొంచెం రిలీఫ్ గా ఉంటాయి. ఈ విధంగా పెయిన్స్, బోనీ పెయిన్స్ ఎక్కువగా ఈ బోన్ పెయిన్స్, దాంతో పాటు గ్లాండ్యులర్ ఇన్వాల్వ్మెంట్, అన్ని ప్రాబ్లమ్స్ తోటి గ్లాండ్యులర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇయర్ ప్రాబ్లం వచ్చినా, ఐ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే హెడేక్స్ వచ్చినా, దాంతో పాటు గ్లాండ్స్ ఇన్వాల్వ్మెంట్, ఎక్కడెక్కడ గ్లాండ్స్ పెరుగుతాయంటే పెరోటిడ్ గ్లాండ్స్, గౌద బిళ్ళలు, లేకపోతే ఆ, మెడ దగ్గర గ్లాండ్స్, లేదా టాన్సిల్స్ లో గ్లాండ్స్, లేకపోతే నోస్ లో పాలిప్స్, దాంతో పాటు ఈ సంకల్లో, ఎగ్జిలలో
గజ్జల్లోనూ గ్లాండ్స్ ఎన్లార్జ్మెంట్, లేకపోతే కడుపులో మీసెంట్రిక్ గ్లాండ్స్ ఎన్లార్జ్మెంట్, అన్ని రకాలైన గ్లాండ్స్ కూడా ఈ ఎనిమిక్ కండిషన్స్ తో కానీ, లేకపోతే ఈ బోనీ పెయిన్స్ తో కానీ, ఈ హెడేక్స్ తో కానీ ఆ, ఉన్నప్పుడు మనకి కంపల్సరీగా కాల్కేరియా ఫాస్ అనేది బాగా ఇండికేట్ అవుతూ ఉంటుంది. తర్వాత ఆ, వీళ్ళకి స్పాజల్స్ పెయిన్స్ కూడా ఎక్కువగా ఎనిమిక్ కండిషన్స్ వల్ల ఆ, ఉంటాయి. ఎనిమిక్ కండిషన్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి ఎనర్జీ ఉండదు. కొద్దిగా నడిచిన ఆయాసం వచ్చేస్తుంది, కొద్దిగా నడిచిన నీరసం వచ్చేస్తుంది, ఎందుకంటే న్యూట్రిషన్ డిఫెక్ట్ ఉండటం వల్ల. అప్పుడు ఏంటంటే ఈ పెయిన్ టాలరెన్స్ అనేది బాగా తక్కువగా ఉంటుంది. అంటే చిన్న పెయిన్ వచ్చినా కూడా వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. ఆ విధంగా ఈ ఎనిమిక్ కండిషన్ నుండి పెయిన్స్ టాలరెన్స్ తక్కువగా ఉన్నప్పుడు మనకు కాల్కేరియా ఫాస్ ఉంది. కాల్కేరియా ఫాస్ లో ఎనిమిక్ కండిషన్ ఉండటం వల్ల ఆ బాడీ అంతా చల్లగా ఉన్నట్టు ఉంటాం. తర్వాత ఏమో తిమ్మిరిగా, అరికాళ్ళు అరిచేతులు తిమ్మిరిగా ఉంటాం. దాంతో పాటు ఏదో పురుగులు పావుతున్నట్టు క్రావెలింగ్ సెన్సేషన్, ఈ కోల్డ్నెస్, నమ్నెస్, క్రావెలింగ్ సెన్సేషన్, ఈ మూడు కూడా ఆ, మనకి కాల్కేరియా ఫాస్ లో చూసుకోవచ్చు. దీని మెయిన్ కాజ్ అంటే ఎనిమిక్ కండిషన్, అంటే ఆ ఏరియాకి బ్లడ్ సర్క్యులేషన్ అండ్ న్యూట్రిషన్ సరిగ్గా వెళ్ళకపోవటం వల్ల ఆ భాగం అంతా కోల్డ్నెస్ గా ఉంటది, నమ్నెస్ గా ఉంటది. ఆ తర్వాత ఏమో పెయిన్ తట్టుకోలేకపోవటం అని ఉంటుంది. ఈ విధంగా దీని యొక్క ఫిజియోలాజికల్ యాక్షన్ అంటే మనం కాల్కేరియా ఫాస్ ఏ ఏ టిష్యూస్ మీద బాగా పనిచేస్తుంది, లేకపోతే ఏ ఏ టిష్యూస్ లో ఈ కాల్కేరియా ఫాస్ ఉంటుంది, ఈ కాల్కేరియా ఫాస్ లో ఏ టిష్యూస్ లో ఆ, తక్కువ అవటం వల్ల ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సిస్టమేటిక్ గా చూసుకుంటే కాల్కేరియా ఫాస్ పిల్లలు ఎలా ఉంటారంటే బాగా సన్నగా ఉంటారు. మెడ చూస్తే బాగా సన్నగా ఉంటుంది, బాడీ చూస్తే బాగా సన్నగా ఉంటుంది, కానీ తల చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఆ విధంగా హెడ్ లార్జ్ గా ఉండి, నెక్ థిన్ గా ఉండి, బాడీ ఇమేషియేటెడ్ గా ఉంటే మనం కాల్కేరియా ఫాస్ అని గుర్తుంచుకోవాలండి. అయితే చిన్నపిల్లలు ఈ నీరసం వల్ల, తర్వాత ఎనిమిక్ కండిషన్ వల్ల, తర్వాత ఇటు వల్ల బాగా పోరు పెట్టి ఎప్పుడు "ఊ" అని ఏడుస్తూనే ఉంటారు. ఈ విధంగా కల్కిరా ఫాస్ లో చిల్డ్రన్ కి ఈ ఏడుపు అనేది, తర్వాత పేచీ పెట్టడం అనేది ఎక్కువగా ఉంటుంది. అదే ఆ, ఒక 10 ఇయర్స్ పిల్లలు వచ్చారనుకోండి, వాళ్ళకి ఏం చదివినా గుర్తుండదు. తర్వాత ఏమో ఏం చదివినా అర్థం కాదు. ఏదైనా ఒక 10 నిమిషాలు చదివేటప్పటికి ఇంకా మైండ్ అంతా అలసిపోయినట్టు ఉంటుంది. ఈ విధంగా తొందరగా మైండ్ అలసిపోవటం అనేది కూడా మనం కాల్కేరియా ఫాస్ లో అంటే వీళ్ళు ఫిజికల్ గా, మెంటల్ గా ఏ పని చేసినా తొందరగా అలసిపోవటం. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకి ఎనిమిక్ కండిషన్, న్యూట్రిషన్ డెఫిషియన్సీ. తర్వాత ఏమో వీళ్ళకి స్లో కంప్రహెన్షన్, అంటే ఏదైనా చెప్పినా కూడా తొందరగా క్విక్ గా అర్థం చేసుకోలేరు. ఈ విధంగా మనం కాల్కేరియా ఫాస్ ఉన్నప్పుడు, మైండ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కాల్కేరియా ఫాస్, ఫెర్రం ఫాస్ అండ్ క్యాలీ ఫాస్. ఈ విధంగా పిల్లల్లో స్టడీస్ లో ఫీబుల్ మైండెడ్ ఉన్నప్పుడు, వాళ్ళ మెమరీ వీక్నెస్ ఉన్నప్పుడు, దాంతో పాటు అండర్స్టాండింగ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉన్నప్పుడు మనము ఈ కాల్కేరియా ఫాస్ అనేది పిల్లల్లో ఇచ్చుకోవచ్చండి. ఈ విధంగా మైండ్ సిమ్టమ్స్, హెడ్ సిమ్టమ్స్, ఇందాక మనం చెప్పినట్టు హెడ్ సిమ్టమ్స్ లో వచ్చేటప్పటికి స్కూల్ గోయింగ్ గర్ల్స్, వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు తొందరగా మెచ్యూర్ అయిపోతూ ఉంటారు, అంటే ప్రీ మెచ్యూర్ గా. వాళ్ళు 9-10 ఇయర్స్ వచ్చేటప్పటికే వాళ్ళకి మెనార్కే స్టార్ట్ అయిపోతుంది, మెన్సెస్ వచ్చేస్తుంది. దాంతో పాటు ఏంటంటే ఒకేసారి తాటి చెట్టులాగా ఎదిగారు, సడన్ గా పొడుగ్గా అయ్యారు అంటారు. దాంతో పాటు స్కూల్ నుంచి 4 o'clock 5 o'clock వచ్చేటప్పటికి సివియర్ హెడేక్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఎవ్రీ మంత్ మెన్సెస్ చాలా తొందరగా రావటం, ఎక్కువగా బ్లీడింగ్ అవటం, ఎనిమిక్ కండిషన్స్, ఇవన్నీ చూసుకొని మనం కాల్కేరియా ఫాస్ 6 మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఇచ్చుకుంటే మనకి మంచిగా తగ్గుతుంది వాళ్ళకి. తర్వాత కల్కిరా ఫాస్ ఆ, ఎక్కువగా ఏంటంటే నర్వస్నెస్ ఉంటుంది, రెస్ట్లెస్నెస్ ఉంటుంది, డయేరియా. చిన్నపిల్లలకి కొంచెం డయేరియా దేనివల్ల వస్తుందంటే పుల్లటి పదార్థాలు, పుల్లటి నిమ్మకాయ కానీ, పుల్లటి ఆ, సాంబార్ కానీ, లేకపోతే పుల్లటి ఆ, చింతపండు ఇలా వేసిన పదార్థాలు తినటం వల్ల ఈ పిల్లలకి, పెద్దలకి డయేరియా అనేది వస్తూ ఉంటుంది. తర్వాత కాల్కిరా ఫాస్ చిన్న పిల్లలు అంటే ఇప్పుడు
ఆ, మాడు పుడుకోవట్లేదు, ఇంకా 2 ఇయర్స్ అయింది, మాడు పుడుకోలేదు. ఆ తర్వాత ఏమో ఆ, ఈ ఓపెన్ ఫ్రంటాలిస్ అంటారు. అది మాడు పూడుకోవటంలో ఈ కాల్కేరఫాస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాల్కేరఫాస్ అవసరం అయితే ఒక 3 మంత్స్ వరకు కూడా పొద్దుట సాయంత్రం ఇచ్చుకుంటూ ఉంటే ఈ మాడు కూడుకోవటం లేట్ అయ్యే పిల్లల్లో ఈ కాల్కేరఫాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత క్రానిక్ హైడ్రోసెబలస్, ఆ తర్వాత ఏమో హెడ్ లో అక్కడక్కడ కొంచెం బాల్డ్ స్పాట్స్ ఉంటాయి, ఎలోపేషియా ఏరియేటా అంటారు. అంటే తలలో అక్కడక్కడ బాల్డ్ లాగా చిన్న చిన్న ఎయిర్ ఎయిర్ లాస్ ఉంటూ ఉంటుంది. ఇది కూడా కాల్కేరఫాస్ సిక్సెస్ తో చాలా బాగా పనిచేస్తూ ఉంటుందండి. ఈ విధంగా మైండ్ సంబంధించినవి, హెడ్ సంబంధించినది మనం కాల్కేరఫాస్ లో ఎలా ఉంటాయని తెలుసుకున్నాం. ఐ ఐలో కూడా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, ఐ డిశ్చార్జ్ ఉంటుంది. ఆల్బుమినస్ వాటర్ కన్నా ఆల్బుమినస్ డిశ్చార్జ్, ఆల్బుమినస్ డిశ్చార్జ్ అనేది కల్కిరఫాస్ కి చాలా ప్రామినెంట్. ఆల్బినస్ అంటే వాటర్ కాదు, వాటర్ అంటే ట్రాన్స్పరెంట్ గా ఏమి కలర్ లేకుండా ఉంటుంది. ఆల్బినస్ అంటే వైట్ కలర్ లో ఉంటది, థిక్ గా ఉంటది. మన ఎగ్ వైట్ ఎలా ఉంటుందో ఆ కలర్ లో థిక్ గా చిక్కగా వైట్ గా ఉండేదాన్ని ఆల్బుమినస్ డిశ్చార్జ్ ఉంటుంది. ఎందుకంటే అందులో ఆల్బుమిన్ ఉంటుంది. ఆల్బుమిన్ లో జనరల్ గా ఫార్మేషన్ లో కాల్కేరఫాస్ యూస్ఫుల్ గా ఉంటుంది. ఇయర్ ఇయర్ పెయిన్ ఉంటుంది. ఇయర్ పెయిన్ ఉండి దాంతో పాటు మనకి గ్లాండ్యులర్ సిమ్టమ్స్ అంటే పెరోటిడ్ గ్లాండ్స్ కానీ, టాన్సిల్స్ కానీ, సర్వైకల్ గ్లాండ్స్ కానీ, ఈ విధంగా ఎన్లార్జ్మెంట్ ఉండి దాంతో పాటు రికేట్ సిమ్టమ్స్ అంటే ఆ, మనకి బోన్స్ పెలుసుదనం అయిపోవటం, మెత్తగా అయిపోవటం, సాఫ్ట్ గా ఉండటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మనకి కాల్కేరా ఫాస్ అనేది గుర్తించుకోవచ్చండి. తర్వాత వీటిలో చెవి ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. చెవి ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువగా ఫస్ట్ స్టార్టింగ్ ఆల్బినస్ డిశ్చార్జ్ ఉంటుంది, నెమ్మదిగా వీళ్ళకి అఫెన్సివ్ డిశ్చార్జ్ లోకి మారుతూ ఉంటుంది. నోస్ లో ఎక్కువగా వచ్చే బ్లీడింగ్ కండిషన్స్ లో మనం నోస్ బ్లీడ్ అవుతూ ఉంటుంది కొంతమందికి. వాటిలో ఏంటంటే ఫెర్రం ఫాస్ 6X, CP6X పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ఇచ్చుకుంటే నోస్ బ్లీడింగ్ లో కూడా తగ్గుతూ ఉంటుంది. దాంతోపాటు నోస్ పాలిప్స్, ఇప్పుడు ఎడినాయిడ్స్ కానీ, పాలిప్స్ కానీ, టాన్సిలిస్ కండిషన్ లో కానీ ఫెర్రంఫాస్ 6X, CP6X, దాంతోపాటు కాల్కేరియా ఫ్లోర్ 6X, ఈ మూడు మనం ఇచ్చుకోవచ్చండి. తర్వాత ఫేస్ చూస్తే యంగ్ గర్ల్స్ లో కాల్కేరియా ఫాస్ లో అమ్మాయిలు ఎక్కువగా యంగ్ గర్ల్స్ లో వచ్చే ఎక్నే ఎక్నేలో కూడా కాల్కేరియా ఫాస్ బాగా పనిచేస్తుంది. కాల్కేరియా ఫాస్ లో ఎక్కువ స్వెట్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే ఫేస్ మీద, తలలోనూ ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్నే విత్ పెరోటిడ్ గ్లాండ్స్, తర్వాత ఏమో ఇయర్ పెయిన్స్, సర్వైకల్ గ్లాండ్స్ స్వెల్లింగ్ ఉందనుకో, అప్పుడు మనం కాల్కేరియా ఫాస్ అంటే ఏ ప్రాబ్లం, ఇయర్ ప్రాబ్లం ఉన్నా, ఐ ప్రాబ్లం ఉన్నా, నోస్ ప్రాబ్లం ఉన్నా, అదే ఫేస్ మీద ఎక్నే ఉన్న, గ్లాండ్యులర్ స్వెల్లింగ్స్ అటాచ్మెంట్ ఉంటే మాత్రం కాల్కేరియా ఫాస్ అనేది మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత మౌత్ లో ఏమో బాగా టాన్సిల్స్ చాలా కాలం నుంచి వాసి ఉంటూ ఉంటాయండి. ఆ ఇందాక చెప్పుకున్నట్టు టీత్ కి వచ్చేటప్పటికి టీత్ పెయిన్ అగ్రివేటెడ్ ఇన్ ద నైట్ అండ్ కోల్డ్ అండ్ కంప్లైంట్స్ డ్యూరింగ్ డెంటిషన్, ర్యాపిడ్ delayed development of the teeth and tooth rapidly decay అనేది మనం చాలా ప్రామినెంట్ గా చూసుకుంటాం. తర్వాత గొంతు నొప్పి, ఫ్రీక్వెంట్ గా గొంతు నొప్పి రావటం, దగ్గు రావటం. యూజువల్ గా ఈ గొంతు నొప్పి అనేది క్రానిక్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద టాన్సిల్స్ వల్ల వీళ్ళకి ఎక్కువగా వస్తుంది. ఇలా మామూలుగా ఫుడ్ తినటం కన్నా ఖాళీగా సెలైవా మింగటం అయినప్పుడు వీళ్ళకి ఎక్కువగా ఆ, గొంతు నొప్పి ఉంటుంది. ఈ గొంతులోంచి వచ్చే డిశ్చార్జ్ కూడా ఎల్లో, వైట్, థిక్ మ్యూకస్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. అంటే ఆల్బుమినస్ డిశ్చార్జ్ కూడా గొంతుకుల నుంచి వచ్చే ఎక్స్పెక్టేషన్, అంటే ఫ్లమ్ కూడా ఆ కలర్ లో ఉంటుంది. వీళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఛాతీలో మంట, కడుపులో మంట. పిల్లలకి ఏంటంటే బాగా ఆకలిస్తూ ఉంటుంది, అత్మాను పాలు పట్టిస్తూనే ఉండవలసి వస్తుంది చిన్న పిల్లలకి. కానీ తాగుతారు, మోషన్స్కి వెళ్తారు, లేకపోతే వామిటింగ్స్ అవుతాయి. ఎంత తాగినా ఎంత చేసినా కూడా వీళ్ళు రోజు రోజుకి బక్క చిక్కిపోతూ ఉంటారు. అలాంటి పిల్లలకి మనం కాల్కేరియా 6X అనేది డైలీ ఇచ్చినట్టయితే వాళ్ళ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ బాడీ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత స్టమక్ పెయిన్,
ఏ కడుపులో నొప్పి, కాలిక్యులస్ కడుపులో నొప్పి కానీ, హెడేక్ కానీ, మోషన్స్ కానీ తిన్న వెంటనే అయిపోతాయి. తిన్న వెంటనే ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆఫ్టర్ ఈటింగ్ స్మాలెస్ట్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కాజెస్ దే వాంట్స్ టు గో టు ద స్టూల్ అండ్ డయేరియా. డయేరియా దీనివల్ల ఏంటంటే తిన్న వెంటనే మోషన్స్ అవటం, తిన్న వెంటనే కడుపులో నొప్పి రావటం వల్ల వాళ్ళు ఆ, ఆకలి వేస్తూనే ఉంటది, ఆ, తింటూనే ఉంటారు, కానీ రోజు రోజుకి చిక్కుపోతూ ఉంటారు. అంటే మరాస్మస్ అనేది కూడా మనం కాలికేరియా ఫాస్ట్ లో చూడొచ్చు. డయేరియా కానీ, హెడేక్ కానీ, లేకపోతే ఆ, ఈ కడుపులో నొప్పి కానీ తిన్న తర్వాత ఎక్కువ అవటం అనేది మనం చాలా స్పెసిఫిక్ గా ఈ కాలికేరియా ఫాస్ట్ లో చూసుకోవచ్చు. కాలికేరియా లో కొన్ని రకమైన అన్డైజెస్టబుల్ ఫుడ్ ఎక్కువ తినాలనిపిస్తుంది. అంటే మట్టిని కానీ, ఇసుక కానీ, ఆ, శుద్ధ ముక్కలు కానీ, లేకపోతే లైమ్ కానీ, లేకపోతే బేకన్ ఫుడ్ కానీ, లేకపోతే బాగా కాల్చిన డ్రైడ్ ఫ్రైడ్ ఫుడ్, ఎస్పెషల్లీ ఈ తందూరి చికెన్ కానీ, బాగా కాల్చిన ఆ, ఈ చికెన్ కానీ, ఫిష్ కానీ, లేకపోతే ఆ ఈ కుర్కురేలు కానీ, ఆ ఇంకా మనకి చిప్స్ కానీ, ఇలాంటి డ్రై ఫ్రైడ్ ఫుడ్ అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు ఈ కాలికేరియా ఫాస్ట్ లో. కాలికేరియా ఫాస్ట్ లో కడుపులో నొప్పితో పాటు చిన్నపిల్లలకి ఈ దంతాలు వచ్చే టైంలో మోషన్స్ అవుతాయి. ఈ మోషన్స్ ఎలా అవుతాయంటే క్యామబిల్ లాగా వెరీ గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఆ, చాలా అఫెన్సివ్ ఉంటది, చాలా అన్డైజెస్టబుల్ ఫుడ్ ఉంటది. దాంతోపాటు ఆ, ఇవన్నీ ఉంటాయి. ఏంటంటే ఫ్రైడ్ ఫుడ్ తింటాం, చిప్స్ తింటాం, లేకపోతే శుద్ధ ముక్కలు తింటాం, ఇలాంటి లైమ్ ఫుడ్ తింటాం, తర్వాత రా రైస్ తినటం, ఇలా అన్డైజెస్టబుల్ ఫుడ్ తీసుకుంటూ ఇలా గ్రీన్ కలర్ స్టూల్స్ ఉంటూ వేరే అఫెన్సివ్ గా ఉండి, లేకపోతే డ్యూరింగ్ డెంటిషన్ లో ఇలాగ అఫెన్సివ్ గ్రీన్ కలర్ స్టూల్స్ ఉన్నప్పుడు మనం కాల్కిరా ఫాస్ అబ్డామినల్ సింటమ్స్ లో చూసుకుంటూ ఉండొచ్చు. తర్వాత కాలికేరా ఫాస్ట్ లో మనం స్పెసిఫిక్ గా చేస్తుంది ఫిస్టులా ఇన్ యానో అండ్ పైల్స్, తర్వాత ఫీచర్స్ లో కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు మెగ్నీషియం ఫాస్, ఫెర్రం ఫాస్, తర్వాత కాల్కేరియా ఫ్లోర్, కాల్కేరియా ఫాస్, ఇవి నాలుగు కూడా మనకి ఆ పైల్స్ పెయిన్ లోను, ఫిషర్ పెయిన్ లోను బాగా ఉపయోగపడుతుంది. కదా ఫిస్టులో కొంతమంది ఆపరేషన్ చేయించుకుంటారు. ఫిస్టులో ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి చెస్ట్ కంప్లైంట్ స్టార్ట్ అవుతే మాత్రం గన్ షాట్ గా కాల్కేరా పాస్ ఆలోచించండి. ఫిస్టులా ఆపరేషన్, ఫిస్టులా సపరేషన్ చేసుకుని తర్వాత వాళ్ళకి టీబీ కానీ, బ్రాంకైటిస్ కానీ, న్యూమోనియా కానీ అలా స్టార్ట్ అయిందంటే మనకి కాల్కేరా పాస్ ఉంటుంది. తర్వాత ఫిస్టులా ఇన్ యానో ఆల్టర్నేటివ్ ఇస్ ద చెస్ట్ కంప్లైంట్స్ అండ్ పెయిన్ ఇన్ ద జాయింట్స్. అంటే ఫిస్టులా కంప్లైంట్ మన ఆపరేషన్ చేయించిన తర్వాత నుంచి నాకు ఛాతీలో ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి, లేకపోతే ఫిస్టులా ఆపరేషన్ తర్వాత నాకు జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయినాయి అంటే మాత్రం కాల్కేరియా ఫాస్ అనేది మనం గుర్తించుకోవచ్చు. కొంతమంది పిల్లలకి 5 ఇయర్స్ 6 ఇయర్స్ పిల్లలు ఉంటాయి, వాళ్ళకి తరచుగా కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. స్కానింగ్ తీస్తే మొత్తం అంతా బాగానే ఉంది, కానీ మీసెంట్రిక్ లింఫ్ నోడ్స్ అంటే కడుపులో కొన్ని రకమైన లింఫ్ నోడ్స్, ఆ లింఫ్ నోడ్స్ లో కూడా కాల్కేరియా ఫాస్ అనేది ఉంటుంది. ఆ కాల్కేరియా ఫాస్ ఎప్పుడైతే డిప్సైట్ వస్తుందో అప్పుడు ఈ లింఫ్ నోడ్స్ కూడా ఎన్లార్జ్మెంట్ ఉంటాయి. ఈ లింఫ్ నోడ్స్ వాళ్ళకి కూడా వాపు వచ్చి వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా తిన్న వెంటనే కడుపులో నొప్పి రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీంట్లో కూడా మనం కాల్కేరియా ఫాస్ అనేది చాలా ఆ, బాగా పనిచేస్తుంటుంది ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద లింఫ్ నోడ్స్ రాకుండా ఉంటాం. తర్వాత యూరినరీ ప్రాబ్లమ్స్, చిన్నపిల్లల్లో కానీ ముసలి వాళ్ళలో కానీ వాళ్ళకి తెలియకుండానే బెడ్ వెట్టింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ బెడ్ వెట్టింగ్ దాంతో పాటు చాలా నీరసంగా, ఎనిమిక్ గా, ఇన్మాషేషన్, దాంతో పాటు రికెట్ సిమ్టమ్స్, దాంతో పాటు గ్లాండ్యులర్ సిమ్టమ్స్, దాంతో పాటు మనకి ఆల్బునస్ డిశ్చార్జెస్ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మాత్రం మనం కాల్కేరియా పాస్ అనేది ఉంటుంది. కాల్కేరియా పాస్ మనకి కిడ్నీ ఫెయిల్యూర్ లో కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడంటే వాటిలో వచ్చే యూరిన్ లో ఫాస్ఫేట్ ఎక్కువగా ఉన్నా, ఆల్బుమిన్ ఎక్కువగా ఉన్నా కూడా మనకి కిడ్నీ ఫెయిల్యూర్ లో ఉపయోగపడుతుంది. డయాబెటీస్ లో కూడా కాల్కేరియా పాస్ ఎప్పుడంటే డయాబెటీస్ విత్ లంగ్ కంప్లైంట్స్, అంటే బాగా దగ్గు రావటం, లేకపోతే ఆయాసం రావటం, లేకపోతే బ్రాంకైటిస్ ఉండటం, న్యూమోనియా ఉండటం, ఇలాంటి డయాబెటీస్ విత్ లంగ్ కంప్లైంట్స్ లో ఉన్నప్పుడు మనం కాల్కేరియా పాస్ అనేది ఉపయోగించవచ్చండి. తర్వాత స్టోన్స్ లో కూడా
గాల్ స్టోన్స్ కానీ లేకపోతే కిడ్నీ స్టోన్స్ లో కానీ CP6X ప్లస్ కాల్కేరియా ఫ్లోర్ 6X ఈ రెండు కలిపి మనం పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం 2 టాబ్లెట్లు ఇస్తుంటే వీళ్ళకి ఈ స్టోన్స్ కూడా ప్రివెంట్ అవుతాయి ఫ్యూచర్ లో రావటం, అండ్ స్టోన్స్ కూడా కరిగే అవకాశం ఉందండి. ఫీమేల్స్ లో ఫీమేల్స్ లో ఎక్కువగా ఇర్రెగ్యులారిటీ ఆఫ్ మెన్సెస్ మెన్సెస్ వస్తే ఎర్లీగా వచ్చేయటం, ఎక్కువ బ్లీడింగ్ అవటం, ఇది చిన్నపిల్లలు. అదే పెద్దవాళ్ళు అయితే లేట్ గా రావటం, డార్క్ గా రావటం, ఎక్కువ బ్లీడింగ్ అవటం, కొంతమందికి మెన్సెస్ రాకపోవటం, దాంతో పాటు ఓఫరైటిస్ అంటే ఓవేరియన్ పెయిన్ రావటం, దాంతో పాటు మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఉండి అంటే ఎక్కువ బ్లీడింగ్ అవటం లేకపోతే బ్లీడింగ్ అవ్వకపోవటం ఉంటే, దాంతో పాటు ఎనీమిక్ కండిషన్ ఉంటే మాత్రం మనం కాల్కేరియా ఫాస్ అనేది కలిపాం. మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ విత్ ఎనీమిక్ కండిషన్ కాల్కేరియా ఫాస్ అండ్ ఫెర్రం ఫాస్ రెగ్యులర్ గా ఇస్తుంటే ఈ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ కూడా తగ్గుతాయండి. తర్వాత ఈ లుకోరియా వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంటుందమ్మా అని అడిగితే వాటరీగా ఉంటుందా లేకపోతే ఎల్లో కలరా గ్రీన్ కలర్ అంటే వీళ్ళు కాల్కేరియా ఫాస్ వాళ్ళు చెప్పేదంటే వైట్ థిక్ ఎగ్ లైక్ ఆల్బుమిన్ ఎక్కడ వచ్చినా కూడా ఇది మర్చిపోవద్దు. కాల్కేరియా ఫాస్ లో వచ్చే డిశ్చార్జ్ ఎప్పుడు మనకు ఎగ్ లైక్ వైట్ లైక్ ఆల్బుమిన్. అండ్ కాఫ్ ఎలా ఉంటుంది, కాఫ్ కూడా చూసుకుంటే కాఫ్ యొక్క ఎక్స్పెక్టేషన్ కూడా వీళ్ళకి ఆల్బుమినిస్ అంటే థిక్ వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. తర్వాత ఈ కాఫ్ సిమ్టమ్స్ దాంతో పాటు ఫిస్టులా నానో ఉంటే మాత్రం కాల్కేరియా ఫాస్ మాత్రం మర్చిపోకండి. ఆ కాఫ్ తరచుగా వస్తుంది, దాంతో పాటు ఫిస్టులా నానో ఉంది, రెండు కంబైన్డ్ గా ఉన్న లక్షణాలు ఉన్నప్పుడు కాల్కేరియా ఫాస్ 6X లో మనం బాగా ఉపయోగించుకోవచ్చు. కాఫ్ ఇన్ చిల్డ్రన్ జనరల్ గా ఏంటంటే చిన్న పిల్లల్లో వచ్చే దగ్గు ఆ, వాళ్ళకి పడుకుంటే తగ్గుతుంది, అంటే రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది, లేచి కూర్చుంటే దగ్గు ఎక్కువ అవుతుంది. ఇది సాధారణంగా దగ్గు ఆయాసం ఉన్నప్పుడు పడుకుంటే ఎక్కువ అవుతుంది, నాకు లేచి కూర్చోవాలంటారు. కానీ కాల్కేరియా ఫాస్ట్ లో ఆల్రెడీ ఎనిమిక్ గా ఉన్నారు, నీరసంగా ఉన్నారు, ఆ దగ్గడానికి కూడా ఓపిక లేక ఇంకా పడుకుంటే రెస్ట్ తీసుకుంటే వాడికి దగ్గు తగ్గుతుంది. అదే కూర్చుంటే మాత్రం దగ్గు ఎక్కువ అవుతుంటుంది. ఈ విధంగా చిన్నపిల్లల్లో వచ్చే ఆ దగ్గుల్లో కూడా కాలికేరియా ఫాస్ట్ 6X బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఏమో నెక్ చిన్న నెక్ బ్యాక్ అంటే మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ ఈ చల్లగాలికి కానీ లేకపోతే వాతావరణం చేంజ్ కానీ ఎక్కువగా నీటిలో పని చేయటం వల్ల కానీ ఆ, లేకపోతే వెదర్ చేంజ్ అంటే బాగా హీట్ నుంచి కోల్డ్, కోల్డ్ నుంచి హీటు, ఇలా వెదర్ చేంజ్ వల్ల కానీ డే నుంచి నైట్ వల్ల ఆ, మెడ పట్టేయటం, నడుము పట్టేయటం, వీటిలో మనం మెగ్నీషియం ఫాస్, కాల్కేరియా ఫాస్ ఆ, పొద్దుట సాయంత్రం ఇవ్వటం వల్ల బాగా తగ్గుతుందండి. దాంతోపాటు ఈ పెయిన్స్ ఎక్కువగా వీళ్ళకి నైట్ టైం ఎక్కువగా ఉంటాయి. ఈ పెయిన్స్ అన్ని కూడా వాళ్ళకి ఏదైనా కొద్దిగా కాల్చిపోయినా, కొద్దిగా పని చేసినా, కొద్దిగా నడిచినా అస్సలు తట్టుకోలేరు. ఎంతసేపు పడుకునే ఉండాలి, పడుకున్నంతసేపు కొంచెం రిలాక్స్ గా ఉంటుంది, నడిస్తే మాత్రం ఎక్కువ అవుతాయి. ఇది మనం కాల్కేరియా ఫాస్ లో చాలా సింపుల్. ఆస్టియో ఆర్థరైటిస్ లో కూడా మనం ఈ కార్టిలేజ్ల మీద కాల్కేరియా ఫాస్ బాగా పనిచేస్తుంది. కార్టిలేజ్ల గ్రోత్ కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అందుగురించి ఆస్టియో ఆర్థరైటిస్ లో మనం కాల్కేరియా ఫాస్ MP6X రెండు కలిసి 4 పూట 3 పూట్ల ఇస్తూ ఉంటే ఈ కార్టిలేజ్ గ్రోత్ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ లో కూడా మెయిన్ మొడాలిటీ ఏంటంటే వీళ్ళకి ఆ నడిస్తే ఎక్కువ అవుతూ ఉంటుంది, కూర్చున్నంతసేపు కాళ్ళు నొప్పులు అసలు ఏమి ఉండవు. అదే మనం కాల్కేరియా ఫ్లోర్ లో చూసుకుంటే ఎలా ఉంటుంది, వాళ్ళకి నడిస్తే కొంచెం తగ్గుతుంది, ఆ కూర్చుంటే ఎక్కువ అవుతూ ఉంటుంది. అది ఆ, కాల్కేరియా ఫ్లోర్ లో ఉంటుంది, ఇదేమో కాల్కేరియా పాస్ లో ఉంటుంది. తర్వాత ఏమో కాఫ్ మీద కొంతమందికి నిద్రలో కాళ్ళు పట్టేసినాయి, ఆ తర్వాత ఏమో కాళ్ళు ఆ, కాళ్ళు బాగా పిక్కలు నొప్పులు వచ్చేస్తున్నాయి, కాఫ్ మజిల్స్ లో పెయిన్స్ ఉన్నాయి, వీళ్ళకి కూడా కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ పిక్కలు పట్టేయటం అనేది చాలా ఉపయోగం. ఇందులో కూడా మనం కాల్కేరియా ఫాస్, మెగ్నీషియం ఫాస్ అనేది కలిపి ఇచ్చుకోవచ్చు. హార్ట్స్ డిసీజ్ కొంతమందికి స్పైన్ లో టీబీ వస్తుంది. ఇలా టీబీ వచ్చిన స్పైన్ లో కేసెస్ లో కూడా మనకి కాల్కేరియా ఫాస్ చాలా బాగా పనిచేస్తూ ఉంటుందండి. స్పైన్ కర్వేచర్స్ ఆ ఎలాగైతే రికెట్స్ లో మనకి దొడ్డు కాళ్ళు అంటారు, అంటే కాళ్ళు రెండు ఒక బో షేప్ లో వచ్చేయటం,
అలాగే ఆ, వేలు దగ్గర కానీ లేకపోతే వెనకాల స్పైన్ దగ్గర కానీ అవి బాగా సాఫ్టనింగ్ అయిపోయి మెత్తగా అయిపోయి ఆ వంపు వస్తే మాత్రం మనం కాల్కేరా ఫాస్ ని బాగా వాడుకోవచ్చండి. కాలికేరా ఫస్ట్ లో అన్ని సిమ్టమ్స్ లోను నైట్ టైం ఎక్కువ ఉంటుంది. తర్వాత స్వెట్ కూడా ఆ, తలకు మీద ఎక్కువగా రాత్రులు చెమట పట్టేయటం అనేది ఆ, చాలా బాగా మనం చూసుకోవచ్చండి. తర్వాత స్కిన్ కంప్లైంట్స్ లో ఇందాక చెప్పినట్టు కాల్కేరియా ఫాస్ యంగ్ గర్ల్స్ లో ఫేస్ మీద వచ్చే పింపుల్స్ ఉపయోగపడుతుంది. అదే యంగ్ బాయ్స్ లో అయితే కాల్కేరియా పిక్రిక్ యాసిడ్ ఉపయోగపడుతుంటుంది. అదే సినైల్ ఇచ్చింగ్ ఓల్డ్ పీపుల్ లో వచ్చే ఆ, స్కిన్ ఇచ్చింగ్, తర్వాత ఏమో ఓల్డ్ ఉమెన్ లో వచ్చే మెనోపాజ్ లో వచ్చే వెజైనల్ క్లోరైటిస్ లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత కాల్కేరియా ఫాస్ట్ చిల్డ్రన్స్ వాళ్ళు సన్నగా బక్క చిక్కిపోయి కొంతమంది ఉంటారు, కొంతమంది బొద్దుగా ఉంటారు, కానీ మజిల్స్ అంతా చాలా రిలాక్స్ గా మెత్తగా సాఫ్ట్ గా ఆ, ఉంటారు. ఇక బక్క చిక్కిపోయి ఉండే పిల్లల్లో ఏంటంటే తల చాలా పెద్దదిగా ఉండి ఆ, మెడ చాలా సన్నగా ఉండి తర్వాత బాడీ అంతా ఇమాషేషన్ మరాస్మస్తో ఉంటే ఇంకా కాలికేరా ఫాస్ట్ ఆలోచన ట్యూమర్స్ అంటే నోస్ లో వచ్చే పాలిప్స్, యూట్రస్ లో వచ్చే పాలిప్స్, గాల్ బ్లాడర్ లో వచ్చే పాలిప్స్, రెక్టమ్ లో వచ్చే పాలిప్స్. పాలిప్స్ అనే మాట ఎక్కడ వచ్చినా కూడా మనం కాల్కేరియా ఫాస్ట్ 6x లో మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇచ్చుకుంటే తొందరగా తగ్గుతాయండి. అదే ట్యూమర్స్ సిస్ట్లు కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటది. తర్వాత కాల్కిరా ఫాస్ట్ లో ఇందాక మనం చెప్పినట్టు అన్ని సిమ్టమ్స్ కోల్డ్, కోల్డ్ వెదర్ ఎగ్రివేషన్, వెట్, డాంప్ వెదర్ ఎగ్రివేషన్, నైట్ ఎగ్రివేషన్, ఎమ్యులేటెడ్ బై లైక్ డౌన్, రెస్ట్. కొద్దిగా అలసట కూర్చున్నా కూడా నాకు సివియర్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి, నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి అంటే మాత్రం మనం కాల్కిరా ఫాస్ట్ 6x ఆలోచించవచ్చండి. ఎపిలెప్సీలో కూడా కాలికేరా ఫాస్ అంటే నెర్వ్స్ కి న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవటం వల్ల, కాల్షియం సరిగ్గా లేకపోవటం వల్ల, విటమిన్ డి డిఫిషియన్సీ వల్ల వీళ్ళకి కాల్కేరా ఫాస్ 6x, కేపీ 6x, కేఎం 6x కూడా మనం ఎపిలెప్సీలో వాడుకుంటూ ఉంటామండి. తర్వాత ఆ, మన బుజ్జి మాస్టర్ గారు ఇవేం ఆచార్య గారు కూడా వాళ్ళ క్లాసెస్ లో కొన్ని చెప్పారు. ఆయన చెప్పిన కొన్ని ఇండికేషన్స్ కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఎస్పెషలీ యూస్ఫుల్ ఇన్ పీవిష్ చిల్డ్రన్ అంటే బాగా పోరు పెట్టే ఆ, ఏడ్చే పిల్లలకి ఈ కాల్కిరా ఫాస్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే వాళ్ళకి నీరసంగా ఉంటారు, ఆ తర్వాత ఆకలి వేస్తూ ఉంటుంది, దాంతోపాటు మోషన్స్ అయిపోతూ ఉంటాయి, దాంతోపాటు ఆ, విరోచనాలు అయిపోతూ ఉంటాయి. కానీ ఆ, ఏమి ఆడుకోలేరు, ఏమి పని చేయలేరు, అమ్మని ఇలా సతాయిస్తూ ఏడుస్తూనే ఉంటారు, ఎప్పుడు ఎత్తుకునేమంటూ ఉంటారు. చూస్తేమో బక్క చిక్కిపోయి ఉంటారు, తల చూస్తేమో పెద్దగా ఉంటది. లేదా కొంతమంది పిల్లలు ఏంటంటే ఆ, నెలలు నిండకుండా పుడుతూ ఉంటారు, అంటే ప్రిమేచ్యూర్ బర్త్ చిల్డ్రన్. ఈ ప్రిమేచ్యూర్ బర్త్ చిల్డ్రన్ లో కూడా చాలా సన్నగా ఉంటారు, అంటే 9 నెలల పుట్టవలసిన కాస్త వాడు 7 నెలల 8 నెలల పుడతారు. ఈ ప్రిమేచ్యూర్ బర్త్ చిల్డ్రన్ లో కూడా కాల్కిరస్ ఫార్ 6x మనం డైలీ 3 టైమ్స్ ఇస్తే ఈ సన్నపడటం చిక్కపడటం వస్తాయి. ప్రిమేచ్యూర్ బర్త్ చిల్డ్రన్ లో మనం ఇంకా ఆలోచించుకుంటే ఎబ్రాట్నంలో కూడా చాలా సన్నగా ఉంటారు, కానీ హిస్టరీ చూసుకుంటే ఎప్పుడు మోషన్స్ అవుతూనే ఉంటాయి. అలాగే ప్రిమచ్యూర్ బర్త్ చిల్డ్రన్ లో మనం పాస్పరస్ కూడా ఇండికేట్ అవుతుంది. పాస్పరస్ లో ఏంటంటే హిస్టరీ చూసుకుంటే ఎప్పుడు వీళ్ళకి కోల్డ్, కాఫ్, ఫ్రీక్వెంట్ గా ఫీవర్ రావటం ఇలా వచ్చి దాని తర్వాత ఇలా సన్నగా అవటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత సడన్ గ్రోత్ ఇన్ హైట్ ఇన్ చిల్డ్రన్స్ లో అప్పటికప్పుడే విత్ ఇన్ ఇప్పుడు 9 ఇయర్స్ వరకు బాగానే ఉంటారు, 10, 11, 12 వచ్చేటప్పటికి ఒకేసారి హైట్ పెరుగుతారు. ఇలా హైట్ సడన్ గ్రోత్ ఉన్న వాళ్ళకి కాల్కేరియా ఫాస్ ఇండికేట్ అవుతుంది, ఎస్పెషల్లీ గర్ల్స్ అయినా బాయ్స్ అయినా. కాల్కేరఫాస్ వాళ్ళు ఏ కొద్ది శ్రమను తట్టుకోలేరు. వీరికి ఆ, బలం తక్కువ. ఏ పని చేయాలన్నా నేను చేయలేను, కొంచెం దూరం నడవమంటే నేను నడవలేను, ఎత్తుకోండి. కొద్దిగా సైకిల్ తొక్కుకోరా ఆడుకోరా అంటే నేను ఆడుకోలేను, నేను ఇక్కడే కూర్చొని చూస్తూ ఉంటాను, నేను అలసిపోతున్నాను అంటాడు. ఆ, బరువు ఏమో తక్కువగా సన్నగా ఉంటారు. తర్వాత అడ్వాన్స్డ్ టీవీ కేసెస్ లో అంటే టీవీ బాగా ముదిరి వాళ్ళకి ఆ బ్లడ్ పడుతున్నా, ఫ్లమ్ వస్తున్నా, జ్వరం వస్తున్నా, చాలా నీరసంగా ఉన్న కేసెస్ లో మనం హోమియోపతిలో ఫాస్ఫరస్ ఒకటి,
తర్వాత ఫాస్ఫరస్ ఇండికేట్ అయినా కూడా ఆ, ఇవ్వటానికి ఉండదు, ఎందుకంటే అది చాలా డీప్ యాక్టింగ్ డ్రగ్. ఇలా అడ్వాన్స్ టీబీ కేసెస్ లో ఫాస్ఫరస్ ఇండికేట్ అయినా ఇవ్వలేని కండిషన్స్ లో మనం కాల్కేరియా ఫాస్, యాసిడ్ ఫాస్ ఇవ్వచ్చండి. ఇలా కల్కేరా ఫాస్, యాసిడ్ ఫాస్ తో ఆ టీబీ రికవర్ అయ్యి దాని తర్వాత పేషెంట్ నార్మల్కి వచ్చినప్పుడు ఇంకా ఫాస్ఫరస్ ఇండికేట్ అయితే అప్పుడు మనం ఫాస్ఫరస్ ఇవ్వచ్చు. విధంగా అడ్వాన్స్ టీబీ కేసెస్ లో ఫాస్ఫరస్ డైరెక్ట్ గా డీప్ యాక్టింగ్ ప్రకటిస్తే అది ఇంకా కేసు వర్స్ అయిన కేసెస్ ఉన్నాయి. తర్వాత పసిపిల్లలకు అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి ఫస్ట్ మంత్ నుంచి థర్డ్ మంత్ వరకు కాల్కేరియా ఫాస్ 6x రెగ్యులర్ గా ఆ, ఈ పౌడర్ ఫామ్ లో పొద్దుట సాయంత్రం ఇస్తే మనకి వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా వచ్చే ఆ, ఈ సీజనల్ ఫీవర్స్ కానీ సీజనల్ కోల్డ్ కానీ డయేరియా కానీ రాకుండా ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయ్యే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కి, వాళ్ళ బాడీ డెవలప్మెంట్ కి, వాళ్ళ స్ట్రెంగ్ కి, వాళ్ళ ఎపిటైట్ కి అండ్ వాళ్ళ మైల్ స్టోన్స్ బాగా డెవలప్ అవడానికి కూడా ఈ కాల్కేరియా ఫాస్ ఉపయోగపడుతుంది. కొంతమందికి ఆ నడవటానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది, అంటే వాళ్ళ బోన్స్ లో స్ట్రెంగ్త్ లేకపోవటం వల్ల కూడా వీళ్ళకి డిఫికల్టీ ఇన్ వాకింగ్ అనేది వస్తుంది. ఆ కండిషన్స్ లో కూడా మనం కాల్కేరియా ఫాస్ 6x యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఆ, తల మీద ఎక్కువగా చెమట పట్టడం, దాంతో పాటు ఆ, వీళ్ళకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్ గోయింగ్ గర్ల్స్ లో హెడేక్ కూడా ఈ కాల్కేరియా ఫాస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. నడక ఆలస్యం అవుతున్నప్పుడు మనకి డిలేడ్ మైల్ స్టోన్స్, అంటే వాకింగ్ లేట్ అవుతున్నప్పుడు కొంతమంది బెరైటా, సైలిషా, అగారికస్ వాటిలో కూడా డిలేడ్ మైల్ స్టోన్ లో కాల్కేరియా 6x 3 మంత్స్ కంటిన్యూస్ గా వస్తే కొంచెం వాకింగ్ ఇంప్రూవ్ అవుతుంది. జనరల్ గా ఈ టిష్యూ సాల్వ్స్ లో మనం స్టార్ట్ చేసిన 1 వీకే నాకు రిజల్ట్ వచ్చిందా లేదా అనేది తెలియదండి. కొంచెం మనం 15 డేస్ 1 మంత్ అయ్యేటప్పటికి టిష్యూ సాల్ట్స్ నెమ్మదిగా ఆ సాల్ట్ రీప్లేస్మెంట్ జరగటం వల్ల వాళ్ళు గ్రోత్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ అయ్యి అప్పుడు నెమ్మదిగా వస్తుంది. వెంటనే రిజల్ట్ అనేది కొంచెం టైం పడుతుంది. బోన్ ఫ్రాక్చర్స్ లో కూడా మనం కాల్కేరపా 6x, సింఫైటం, మదర్ టించర్ రెండు కలిపి వాడుకుంటూ ఉండొచ్చు అండి. నాసల్ పాలిప్స్, స్వెల్లింగ్ ఆఫ్ గ్లాండ్స్, గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయి? నాసల్ పాలిప్స్ లోను, నెక్ లోను, టాన్సిల్స్ లోను, కడుపులోను, యాక్సిల్లను, గ్లాండ్స్. ఈ గ్లాండ్స్ ఉన్న ఏరియాలో ఎక్కడ గ్లాండ్స్ స్వెల్లింగ్ వచ్చినా కూడా మనం స్పెసిఫిక్ గా కాల్కేరియా 6x అనేది వాడుకోవచ్చండి. తర్వాత జాయింట్ పెయిన్స్ డ్యూరింగ్ మెన్సెస్. కొంతమంది మిగిలినంతసేపు బాగానే ఉంటారు, ఎప్పుడైతే మెన్సెస్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి జాయింట్ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా జాయింట్ పెయిన్స్ డ్యూరింగ్ మెన్సెస్ అనేది కూడా మనం కాల్కేరియా 6x లో వాడుకోవచ్చు. తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్ లో మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే CP6x మార్నింగ్ అండ్ నైట్ అండ్ MP6x ఆఫ్టర్నూన్ ఇలా రెగ్యులర్ గా కంటిన్యూ చేస్తే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ లో కూడా పెయిన్ తగ్గి దాంతో పాటు కార్టిలేజ్ గ్రోత్ కి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ, చిన్నపిల్లల్లో డిలేడ్ డెంటిషన్, కొంతమందికి మిల్క్ టూత్ ఊదిన తర్వాత ఇందాక చెప్పినట్టు పర్మనెంట్ టీత్ రావడానికి డిలే వస్తుంది. ఒకవేళ వచ్చినా కూడా అవి తొందరగా పుచ్చిపోవటం, ఒకవేళ వచ్చినా కూడా అవి వంకరగా రావటం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం కాల్కిరఫా 6x అనేది వాడుకోవచ్చు అండి. తర్వాత ఆల్ కంప్లైంట్స్ అగ్రివేటెడ్ బై మోషన్ అండ్ అధిక శ్రమ అండ్ ఎమ్యులేటెడ్ బై రెస్ట్. ఇది చాలా ప్రామినెంట్. పని చేసిన తర్వాత కండరాలు పట్టుకుపోవటం, కొంకర్లు పోవటం అండ్ రాత్రి అయ్యేటప్పటికి చాలా నీరసంగా ఉండటం, ఈ లక్షణాలు మనం కాల్కేరియా పాస్ లో ఆ, అంటే ఎనీమిక్, దాంతో పాటు నీరసము, న్యూట్రిషన్ డెఫిషియన్సీ, ఇది ప్రతి చోట ప్రతి లక్షణంలోనూ మనం చూస్తూ ఉంటాం అండి. శరీరంలో ఎక్కడ చూసినా ఆ, ఈ బ్లడ్ సర్క్యులేషన్, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కోల్డ్నెస్ ఉంటాం, నమ్నెస్ ఉంటాం, క్రావెలింగ్ సెన్సేషన్ ఉంటాం, తిమ్మిర్లుగా ఉంటాం, అరికాలు చేతులు చల్లగా ఉన్నాయి, తిమ్మిర్లుగా ఉన్నాయి, ఏదో పురుగు పాకుతున్నట్టుగా ఉన్నాయి అనే లక్షణాలు ఉంటాయి. మనం కాల్కేరియా 6x, దాంతోపాటు KP6x అండ్ KM6x కూడా వాడుకోవచ్చు అండి. ఏ పని చేసినా విపరీతం నీరసం, ఏ పని చేయబుద్ధి కాదు, ఆ, వాళ్ళు అలాగే కూర్చుని అలాగే టైం గడిపేస్తూ ఉంటూ ఉంటారు. తర్వాత మెమరీ వీక్నెస్, చిన్నపిల్లల్లో ఏది తొందరగా అర్థం కాదు, చెప్పినా తొందరగా వీక్ మైండెడ్ గా ఉంటారు, చెప్పింది గుర్తుండించుకోలేరు,
చదువులో వెనకబడి ఉంటారు. దాంతోపాటు ఆ, వీళ్ళు కొద్దిగా చదివినా కూడా అమ్మో ఇంకా చదవలేరు అంటే చేంజ్ ఇష్టపడుతుంటారు. ఒక చోట కూర్చొని ఎక్కువసేపు కూర్చొని చదవలేరు, అలసిపోతూ ఉంటారు. కాసేపు అది కూర్చుంటారు, అక్కడ కూర్చుంటారు, లేదా పడుకుంటారు. ఇలా చేంజ్ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటుంటారు. చిన్నపిల్లలకి ఎక్కువగా మనం ఇందాక చెప్పినట్టు ఆ శుద్ధ మొక్కలు, సో సో ముడి బియ్యము, ఇసుక, మట్టి ఈ విధంగా తిన్నప్పుడు మనం కాల్కేరఫా 6X అండ్ సైలీషియా 6X రెండు మూడు పూట్ల వాడితే ఈ అబ్నార్మల్ అన్డైజెస్టబుల్ థింగ్స్ క్రేవింగ్ అనేది చిన్నపిల్లల్లో తగ్గుతుందండి. తర్వాత ఆ, వీళ్ళకి ఫ్రూట్స్ తినటం వల్ల, కూల్ డ్రింక్స్ తాగటం వల్ల, ఐస్ క్రీమ్స్ తినటం వల్ల వీళ్ళకి డయేరియా వచ్చిందంటే మనం కాల్కేరఫాస్ 6 అంటే ఫ్రీక్వెంట్ గా ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలా తీసుకోవటం వల్ల వచ్చినప్పుడు మనం కాల్కేరఫాస్ 6 ఆలోచించుకోవచ్చు. తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ కి సిపి సాధారణంగా ఆరోగ్యం. ఇప్పుడు కాల్కేరఫాస్ 6 ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి కాల్షియం సప్లిమెంట్స్ వాటి బదులు మనం కాల్కేరియా 6X మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఒక 3-4 మంత్స్ కంటిన్యూ చేస్తే వాళ్ళ యొక్క ప్రెగ్నెంట్ లేడీ యొక్క ఇమ్యూనిటీ పెరుగుతుంది, న్యూట్రిషన్ పెరుగుతుంది, బేబీ గ్రోత్ డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా వచ్చే అనారోగ్య సమస్యలు కూడా తగ్గవు. ఈ విధంగా ప్రెగ్నెన్సీలో వాడుకోవచ్చు. అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా ఈ కాలికేరియా 6X అనేది యూజ్ చేయటం వల్ల వాళ్ళ స్ట్రెంగ్త్, గ్రోత్ కి, మైండ్ డెవలప్మెంట్ కి బాగా ఉపయోగపడుతుందండి. పిల్లల్లో పెద్దల్లో మోషన్స్ అయినప్పుడు మాత్రం ఆ, అసలు కడుపు నొప్పి లేకుండా తింటే వెంటనే మోషన్స్ అయిపోవటం అనేది మనం కాల్కేరియా ఫాస్ట్ లో చూస్తూ ఉంటాం. జనరల్గా ఏంటంటే కడుపు నొప్పి వచ్చి అనీజీనెస్ వచ్చి ఒక గంటకో 2 గంటలకో వీళ్ళకి మోషన్స్ అవుతాం. కానీ వీళ్ళలో అలా ఉండదు. కడుపులో నొప్పి ఉండదు, ఏముండదు, వెంటనే మోషన్స్కి వెళ్ళాలని చెప్పడం అనేది కాల్కేరియా 6X లో మనం చూస్తూ ఉంటాం. పిల్లలకి పళ్ళు ఊడి కూడా వంకరగా రావటం, వాళ్ళకి ఆ, సరిగ్గా రాకపోవటం అనేది మనం కాల్కేరియా ఫాస్ట్ లో చూసుకుంటాం. ఈ విధంగా కాల్కేరియా ఫాస్ట్ అనేది మనం ఎక్కువగా చూస్తాం. గ్లాండ్యులర్ చూసాము, బోన్స్ చూసాము, బ్లడ్ లో ఎనీమిక్ కండిషన్స్ లో చూసాము. ఆ తర్వాత ఆ, ఈ ఆస్టియోఆర్థరైటిస్ లో చూసాము, రికెట్స్ లో చూసాము, తర్వాత పాలిప్స్ లో చూసాము, తర్వాత ఆ, ఈ టీబీ కండిషన్స్ లో చూసాము. ఆ తర్వాత నీరసలో చూసాము. తర్వాత పిల్లల యొక్క మానసిక ప్రవర్తనలో చూసాము, డెంటిషన్ లో చూసాము. తర్వాత బాగా ఇమాజినేటెడ్ ఎమినిమిక్ కండిషన్ లో చూసాము. యూరినరీ ప్రాబ్లమ్స్ లో కూడా కాల్కేరియా చూసాము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లో కూడా కాల్కేరియా చూసాము. తర్వాత ఇలా ఓల్డ్ ఏజ్ లో వచ్చే నర్వస్ ప్రాబ్లమ్స్, ఎనిమిక్ కండిషన్స్, ఇమాషేషన్స్ వీటిలో కూడా కాల్కేరియా చూస్తాం. ఈ విధంగా కాల్కేరియా ని మనం రెగ్యులర్ గా ఈ కండిషన్ బట్టి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఇచ్చుకుంటే మెయిన్ మెడిసిన్ తో పాటు మనకి పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాల్కేరియా గురించి మనం వివరంగా తెలుసుకున్నాం అండి. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, ఈ చిన్న పిల్లల్లో మాటలు చాలా ఫాస్ట్ గా వచ్చేస్తాయి కదా సార్. లాస్ట్ వర్డ్ సరిగా మింగేస్తారు వాళ్ళు. ఐఎమ్ కమింగ్ అండ్ ఐ అవునవును. కమ్. అలాంటి అవునవును. వాళ్ళకి మన అలాంటి వాళ్ళకి మన టిష్యూ సాల్ట్స్ లో ఏ కాంబినేషన్ ఇవ్వచ్చు సార్? ఆ, వీళ్ళకి ఏంటంటే హరీనెస్ అబ్బా, స్పీడ్, గబ అవును గబ సార్. గబ గబా మాట్లాడేయటం లేదా గబగబా చేసేయటం. వీళ్ళలో కూడా మనకి కాల్కేరియా ఒకటి, KP 6X ఒకటమ్మా. ఓకే సార్. సార్ అప్పుడు క్లారిటీ కూడా వస్తుంది సార్ వీటి వల్ల? క్లారిటీ వస్తుంది, వాళ్ళకి కొద్దిగా స్లోనెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అది స్పీడ్, మైండ్ అక్కడ అనాలిసిస్ చేయలేదు, అది స్పీడ్ గా మాట్లాడేస్తుంటారు వాళ్ళు. అవును సార్. అది ఓకే, థ్యాంక్ యూ సార్ సార్. కొన్ని సందర్భాలలో 6X స్లోగా పనిచేస్తుంది అంటున్నాం కదా, నెలల తరబడి వాడాలి. అయితే అవునమ్మా. దాని బదులుగా 12X 30X లేదా సెంట్ పొటెన్షియల్ ఏమైనా వాడితే స్పీడ్ ఫలితం ఏమైనా వస్తుందా సార్? ఇప్పుడు ఆ, మనం చూసుకున్నది ఏంటంటే ఆ, అది పేషెంట్ కి పెథలాజికల్ గా ఇస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పాను ఏంటంటే వాళ్ళ కాన్స్టిట్యూషనల్ బట్టి ఇవ్వట్లేదు, పెథలాజికల్ గా అంటే వాళ్ళ యొక్క
టిష్యూస్ లో ఈ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ డెఫిసిట్ వల్ల వచ్చే కండిషన్స్ బేస్ చేసుకుని మనం కాల్కేరియా ఫాస్ ఇస్తే మాత్రం టిష్యూ సాల్ట్స్ నే వాడుకోవాలి. అది కూడా మనకి 3x 6x 12x అని ఇంక అంతకంటే ఎక్కువ వాడొద్దండి. అది కాకుండా వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి అంటే వాళ్ళు పేషెంట్ యొక్క చేంజబుల్ నేచరు, ట్రావెలింగ్ నేచరు, తర్వాత ఏమో వాళ్ళ యొక్క ఇరిటబిలిటీ, ఇలాగా వాళ్ళ యొక్క మానసిక తత్వం బట్టి వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి ఇస్తే మనం మాత్రమే మనం 30 200 లో వెళ్ళాలి. లేకపోతే మనం 6x లోనే వాడుకోవాలి. డాక్టర్ గారు చెప్పండి సార్. బెడ్ వెట్టింగ్ కి దీంతో పాటు ఇంకేది యాడ్ చేయాలి? క్యాలిఫా 6x సార్. క్యాలిపాస్. క్యాలిఫా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు నాజల్ పాలిప్స్ కి దానికి కాల్కేరియా పాజ్ బాగా పనిచేస్తుంది అన్నారు కదా సార్, అంటే ఎక్కడ అవును అవును. పాలిప్స్ ఇప్పుడు యూటరన్ ఫైబ్రాయిడ్ లో కాల్కేరియా పాజ్ బాగా పనిచేస్తుందా, కాదు కాల్కేరియా ఫ్లోర్ కాదు బాగా పనిచేస్తుంది? క్యాల్కేరియా ఫ్లోర్ పనిచేస్తుంది. నేను పాలిప్స్ అంటే యూట్రైన్ పాలిప్స్, గాల్ బ్లాడర్ పాలిప్స్, రెక్టల్ పాలిప్స్ అండ్ నోస్ పాలిప్స్ అండి. ఓకే సార్. అదే ట్యూమర్స్ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ లో మనకి ఇదే కాల్కేరియా ఫ్లోరే పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్ సార్. ఇది ఓకే. సార్ డి డిఫరెన్స్ ఏది వస్తారండి? ఆస్టియో ఆర్థరైటిస్ లో కార్టిలైజ్ గ్రోత్ కి అని చెప్పారు. ఇది అవును. ఎంతవరకు పనిచేస్తుంది సార్? ఇది అంటే అది కాల్- డెఫిషియన్సీ ఉన్నప్పుడు అది డెఫిషియన్సీ కొంచెం ఎక్స్ప్లెయిన్ ఉన్నప్పుడు చేస్తారా? అవును, డెఫిషియన్సీ ఉన్నప్పుడు కాల్కేరియా ఫాస్ అనేది మనం డైలీ 3 times ఇస్తే కార్టిలేజ్ గ్రోత్ అని పనిచేస్తుంది. ఆస్టియోఆర్థరైటిస్ లో నేను ఒక మోడాలిటీ చెప్పాను. కాల్కేరియా ఫాస్ ఏమో కొంచెం నడిస్తే నొప్పులు ఎక్కువ అయిపోతూ ఉంటాయండి. అదే కాల్కేరియా ఫ్లోర్లు అంటే కొద్దిసేపు పెయిన్ ఉన్నప్పుడు, మోకాలు నొప్పి ఉన్నప్పుడు అటు ఇటు తిరిగితేనే కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఈ చిన్న మోడాలిటీ మనం పెట్టుకుని కాల్కేరియా ఫాస్ ఇవ్వచ్చా కాల్కేరియా ఫ్లోర్ ఇవ్వచ్చా డిసైడ్ చేసుకోవచ్చు. దీంతో సార్ పాటు విటమిన్ మనం డి కాల్కేరియా ఫాస్ ప్లస్ మెగ్నీషియం ఫాస్ లేదా కాల్కేరియా ఫ్లోర్ ప్లస్ మెగ్నీషియం ఫాస్ కూడా మన పెయిన్ రిలీఫ్, స్వెల్లింగ్ తగ్గడానికి వాడుకోవచ్చు అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏది పడతారు సార్? కాల్కేరియా ఫాస్ పనిచేస్తుందండి. కాల్కేరియా ఫాస్ అండ్ కాల్కేరియా ఫ్లోర్ కూడా. ఓకే సార్. అంటే బయట విటమిన్ డి కి సప్లిమెంట్స్ ఇస్తున్నారు కదా సార్, అది అవసరం లేదంటారా? వీటికి ఇది వాడుకోవచ్చు అంటారా? దేనికండి? విటమిన్ డి డెఫిషియన్సీకి బయట సప్లిమెంట్స్ ఇస్తున్నారు కదా, 5000 అవునండి అవునండి. వాటికి 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 బదులు ఇది వాటికి కూడా వాడుకోవచ్చు. వాటికి కూడా ఇది వాడుకోవచ్చు. దాంతో పాటు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలండి. ఓన్లీ ఇది ఒక్కటే బేస్ కాకుండా మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు వైటమిన్ డి సప్లిమెంటేషన్ అక్కర్లేకుండా మనకి కాల్కేరియా ఫాస్ అండ్ దాంతో పాటు మెయిన్ మెడిసిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే చిలక ఈ మనకి హోమియోపతి నాలెడ్జ్ కానీ, కాన్స్టిట్యూషన్ కానీ, మియాజమ్స్ కానీ ఏమి మనకి నాలెడ్జ్ అసలు ఏమి లేకపోయినా కూడా చిన్నపిల్లలు కానీ, లేకపోతే ఇంట్లో లేడీస్ కానీ, లేకపోతే ఎవరైనా కానీ ఈ టిష్యూ సాల్ట్స్ విరివిగా వాడుకోవచ్చు అండి. అంటే ఈ పెథాలజీ బట్టి లేకపోతే ఒక సిమ్టమ్స్ బట్టి అండి. ఓకే సార్. వాసుదేవ్ గురు గారు, వాస్తవం. తక్కువ వయసు వాళ్ళు అంటే 25 30 years వాళ్ళకి కూడా బాగా ఈ మధ్య పెయిన్స్ అని వస్తున్నారు సార్, డిస్టెన్స్ అట్లాగా. మజిల్ పెయిన్స్ మజిల్ పెయిన్స్ వస్తున్నాయి, తొంటికాడ పెయిన్స్ లేడీస్ కి బాగా తక్కువ వయసు వాళ్ళకి కూడా వస్తున్నాయి కదా. అవునండి. నెగ్లెక్షన్ పాస్ ఇస్తున్నారు. దాంతో పాటు CPC కూడా ఒక 1 రోజులకి 2 నెలలకు అట్లా ఇవ్వచ్చు. ఇవ్వచ్చండి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి మజిల్లో స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుందండి. ఆ మజిల్లో స్ట్రెంగ్త్ ఎక్కువ లేకపోవడం వల్ల ఈ విధంగా పిక్కలు పట్టేస్తున్నాయి. రాత్రి గడ పడుకుంటే నిద్దట్లో పిక్కలు పట్టేసినాయి, లేకపోతే ఇలా లేస్తూ లేస్తూ కాలు పట్టేసింది అని అంటూ ఉంటారు. వీటిలో కూడా CP చాలా బాగా పనిచేస్తుంది. వాటర్ డోస్ లా కూడా ఇవ్వచ్చు పెయిన్ ఉన్నప్పుడు. ఏ సార్? తీవ్రంగా పెయిన్ ఉన్నప్పుడు ఇప్పుడు మనం మామూలుగా వాటర్ లో కూడా కలిపి వాటర్ లో కూడా సివియర్ గా పెయిన్ ఉన్నప్పుడు మెగ్నీషియం ఫాస్, క్యాలిఫాస్, తర్వాత కాల్కేరియా ఫాస్ 3 వాటర్ లో కలిసి అవసరమైతే ఎవ్రీ 1 hour కూడా ఇవ్వచ్చండి. సరే, B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు FP CP 2 ఇవ్వచ్చునా సార్? ఇవ్వచ్చండి. ఇవి ఇందాక చెప్పాక కాల్కేరియా ఫ్లాస్ లో మనకి నమ్నెస్ ఉంటుంది, కోల్డ్నెస్ ఉంటుంది, ట్రావెలింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఈ 3 కూడా మనకి B12 డెఫిషియన్సీ లో మనం చూస్తూ ఉంటాం అండి. ఈ 3
డాక్టర్ ఇది గారు టాన్సిల్స్ సార్ సార్ టాన్సిల్స్ సిపి సరిపోతుందా? టాన్సిల్స్ CP6X, దాంతో పాటు మనకి కాల్కేరియా 4-6X కూడా ఇవ్వాల్సి వస్తుందండి. అదే ఆ టాన్సిల్స్ మళ్ళీ ఫస్ట్ ఫార్మేషన్ ఉంటే మాత్రం కాల్కేరియా ఫాస్ట్ పనిచేయదండి. ఫస్ట్ ఫార్మేషన్ యాప్సిస్ ఫార్మేషన్ ఉంటే మాత్రం కాల్కేరియా సల్ఫ్ పనిచేస్తుంటుంది. డాక్టర్ గారు ఓకే సార్. సార్ డాక్టర్ గారు సార్ చెప్పండి. స్టమక్ లో లింప్ లాంటి స్వెల్లింగ్ అన్నారు, దాన్ని మనం గుర్తిస్తాము? జనరల్గా అంటే కొంతమంది పిల్లలు ఆ సడన్ గా కడుపులో నొప్పి వచ్చేస్తుంది, ఏమైనా తింటే కడుపులో నొప్పి వచ్చింది, లేదా తరచుగా ఆ తిన్న వెంటనే మోషన్కి వెళ్తూ ఉంటారు. ఆ మా వాడికి అన్ని చూపించామండి. అన్ని మందులు ఇప్పుడు ఫోలిక్ ఎయిడ్ కానీ యాంటీబయాటిక్స్ కానీ మొత్తం అన్ని వాడతారు. అయినా కూడా కడుపులో నొప్పి అప్పుడే 2 months 3 months నుంచి వస్తుంది అంటారు. అంటే ఆ పెయిన్ అనేది అంత సివియర్ గా ఉండదు, కానీ వాడికి ఎప్పుడు అనీజీగా ఉంటుంది. అప్పుడు మన డాక్టర్ స్కానింగ్ చేయిస్తే అందులో మీసెంట్రిక్ లింఫ్ నోడ్స్ అని మనకి డయాగ్నోస్ వస్తుంది. ఎప్పుడైతే ఈ మీసెంట్రిక్ లింఫ్ నోడ్స్ అని స్వెల్లింగ్ ఉంటుందో మనం కాన్స్టిట్యూషనల్ డ్రగ్ తో పాటు ఈ కల్కెరా ఫాస్ట్ 6X రెగ్యులర్ గా ఇచ్చుకుంటే ఈ లింఫ్ నోడ్ స్వెల్లింగ్ తగ్గి దాంతో పాటు పిల్లల్లో వచ్చే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అబ్డామిన్ పెయిన్ కూడా తగ్గుతుంది. అంటే ఆ టెస్టింగ్ లేకుండా మనం స్టమక్ పెయిన్ తర్వాత మీరు చెప్పిన మొడాలిటీస్ ఉంటే సిపి ఇవ్వచ్చా, లేకపోతే లింప్ లాంటి స్వెల్లింగ్ ఉండాలా? మొడాలిసిస్ ఉంటే ఇవ్వచ్చు సార్. ఓకే, అయినా కూడా తగ్గకపోతే అప్పుడు మనము స్కానింగ్ చేసుకోవచ్చు. ఓకే సార్. సార్ 5 వాడుకోవచ్చు సార్ జనరల్ గా పిల్లలకి? 5 వాడచ్చు అండి. అది కూడా 5 లో కూడా మనకు ఉండే 5 ఫాస్ఫరస్ కూడా ఈ హెల్త్ గ్రోత్ కానీ న్యూట్రిషన్ కానీ బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సార్ మానసిక రోగులు ఉంటారు కదా సార్, ఓసిడి డిజార్డర్, స్కిజోఫ్రెనియా, ఇలాంటి వాళ్ళకి ఏది ఇవ్వచ్చు సార్ సప్లిమెంటల్ గా? సప్లిమెంటరీ గా అంటే యాక్చువల్ గా వాటికి ఈ టిష్యూ సాల్స్ కన్నా మీకు పొటెన్షియల్ లోనూ హైయర్ డోసెస్ లో బాగా పనిచేస్తాయండి. ఇంకా మనకి ఏం మెడిసిన్ ఇవ్వడానికి రావట్లేదు అని అంటే మాత్రం మనం కాలిఫాస్ 6X, కాల్కేరఫాస్ 6X, క్యాలిమూర్ ఇవ్వచ్చండి. ఈ 3. ఓకే సార్ సార్ ఇది ఎక్స్పోటెన్సీలో 30 ఎప్పుడు వాడాల్సి ఉంటుంది సార్? 30X 30 యాక్చువల్ గా పెద్దవాళ్ళు ఎవరు సజెస్ట్ చేయలేదండి. బుజ్జి గారు కానీ లేకపోతే శ్రీకే గారు కానీ, లేకపోతే యూజువల్ గా 3X, 12X, 6X అండి. ఇంకా ఎక్స్పోటెన్సీ వచ్చినప్పుడు మనం 30C అండి. ఓకే సార్ ఇది యూట్రస్ ఫైబ్రాయిడ్స్ కేసెస్ లో ఈ ఇవి ఏం ఉపయోగపడతాయి సార్? మన వీటి చెప్పిన మనం చెప్పుకునే దీంట్లో టిష్యూ సాల్స్ లో టిష్యూ సాల్స్ టిష్యూ సాల్స్ మనకి యూట్రన్ ఫైబ్రాయిడ్ లో ఫెర్రంఫాస్ 6X ఎక్కువగా బ్లీడింగ్ అయి ఉన్నప్పుడు, దాంతో పాటు ఫైబ్రాయిడ్స్ తో పాటు మనకి బాగా హార్డ్ ట్యూమర్స్ ఉంటాయి కదా, కాల్కేరియా ఫ్లోర్ 6X, తర్వాత ఏమో క్యాలిమోర్ 6X కూడా ఉపయోగపడుతుంది. ఈ 3 ఉపయోగపడుతుంటాయి. ఇంకా బాగా పెయిన్ ఉంటే MP6X కూడా ఇవ్వచ్చు అండి. ఓకే 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 సార్. అయితే అందరికీ నమస్కారం. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సార్ ఇప్పుడు సార్ షాపుల్లో బయోకెమ్ ఉంది కదా సార్, 1, 2, 3 అవి వాడుకోవచ్చు సార్? షాపుల్లో బయోకెమిక్ అంటే ఓన్లీ 6X లో ఉంటే మాత్రమే వాడుకోవచ్చు అండి. అదే 3X అట్లా ఉంటాయి కదా సార్ అవి? 6X 3X బయోకో 1 అని 2 అని 3 అని అట్లా ఉన్నాయి కదా సార్? అవునండి. కానీ మెయిన్ మెడిసిన్ వాడుకోవచ్చు. మెయిన్ మెడిసిన్ వెళ్తున్నప్పుడు చూసుకోండి, అవసరమైతేనే వాడండి. మెయిన్ మెడిసిన్ వెళ్తున్నప్పుడు మాత్రం వాడకపోవడం మంచిదండి. ఇప్పుడు వేరే ఒకరు మంచి డాక్టర్ గారు చూపించారు, హోమియోపతి డాక్టర్, లేకపోతే మీరే ఇచ్చారు మెయిన్ మెడిసిన్, మంచిగా అనాలిసిస్ ఇచ్చారు. దాని తర్వాత ఇంకా ఆ మెడిసిన్ వర్క్ చేయడానికి టైం ఇవ్వండి. మళ్ళీ ఈ మెడిసిన్ బయో ఈ కాంబినేషన్స్ వాడటం అవసరం అయితేనే వాడండి, ఎమర్జెన్సీ అయితే, లేకపోతే వద్దండి. ఓకే ఓకే. తర్వాత స్కూల్ గోయింగ్ పిల్లలకి కాలికేరియఫాస్, కాలిఫాస్ వాడతాం కదా సార్? అవును సార్, ఇవ్వచ్చు సార్. అది సార్ మెయిన్ మెడిసిన్ ఏది ఇండికేట్ అవుతుంది సార్ జనరల్? అంటే జనరల్ అంటే వాళ్ళకి సిమ్టమ్స్ బట్టి అండి.
సార్ ఒక్కొక్కరికి ఒకలా జనరల్ గా ఏమి ఉంటుంది. ఇండికేట్ అవుతాయి సార్? ఏమేమి ఇండికేట్ అవుతాయి? అంటే ఇప్పుడు వాళ్ళు దేనికోసం అంటే వాళ్ళు చదవటంలో ఇబ్బంది హెడేక్ అవుతుందా, సార్, స్కూల్ పిల్లలు హెడేక్, వచ్చిన తర్వాత. స్కూల్ కి ఎక్కువగా వచ్చేది ఈ కాల్కేరియా ఫాస్ట్ ఇండికేట్ అవుతుంది. దాంతో పాటు ఆ నాట్రమూర్, ఇగ్నిషియా, దాంతోపాటు స్కూల్ పిల్ల బాగా స్ట్రెయిన్ వల్ల వస్తే కాల్కేరియా కార్ప్ కూడా ఇండికేట్ అవుతుంది, బెల్డోనా ఇండికేట్ అవుతుందండి. అంటే హెడేక్, దాంతో పాటు వాళ్ళ యొక్క డిస్పోజిషన్ ఎలా ఉంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. సార్ సార్ ఓకే ఓకే, థ్యాంక్ అదే యూ సార్ సార్. స్కూల్ పిల్లలు కొత్తగా జాయిన్ అవుతున్నారు కదా చిన్నపిల్లలు, నర్సరీ పిల్లలు అవును. వెళ్ళిన తర్వాత వాళ్ళు భయపడుతున్నారు అనమాట. నిద్దట్లో కూడా స్కూల్ కి వెళ్ళను అని వాళ్ళు స్కూల్ ని అంటే నిద్దట్లో కూడా అలవాట్లు పడిపోతున్నారు. వాళ్ళకి ఏది పని చేస్తుంది? అంటే వాళ్ళు భయం పోవటానికి కోసం అయితే మనం ఆ, క్యాలీ క్యాలిఫాస్ 6X వాడుకోవచ్చు. దాంతో పాటు ఏంటంటే ఆ, ఈ భయానికి మనకి డ్రగ్స్ ఉన్నాయి కదా, ఆర్సనిక్ ఆల్బమ్ కానీ, అంటే వాళ్ళు ఇంట్లో ఉండటానికి ఇల్లు వాతావరణానికి బాగా ఇష్టపడతారు, చేంజ్ ఇష్టపడరండి. కాలికేరియా కార్ప్ కానీ, లేకపోతే ఆర్సనిక్ ఆల్బమ్ కానీ, ఆ, లేకపోతే కాలికేరియా సంబంధించిన సిమ్టమ్స్ కానీ, లేకపోతే ఏ భయం వచ్చేటప్పటికి ఆ, వాళ్ళకి ఏదైనా స్కూల్ ఏదైనా భయపెట్టినా కూడా ఇంకా వెళ్ళడం అనేది ఓపియం లాంటి కానీ, లేకపోతే స్ట్రామోనియం కానీ, అంటే వాళ్ళ యొక్క టెండెన్సీ బట్టి వాళ్ళు మైల్డ్ సాఫ్ట్ గా ఉంటే కాల్కేరియా, వైలెంట్ గా ఉంటే మన స్ట్రామోనియము, ఇలా వాళ్ళ యొక్క టెండెన్సీ బట్టి వాళ్ళు రెగ్యులర్ గా ఉండే బిహేవియర్ బట్టి మనం మెడిసిన్ ఇస్తే ఈ భయం అనేది తగ్గుతుందండి. అందుకని పర్టికులర్ గా ఏ ఏ భయం వచ్చింది కాబట్టి ఈ మందు ఇవ్వాలనేది మనకి హోమియోపతిలో ఉండదు. డాక్టర్ గారు సార్ చెప్పండి. 5 పాస్ అంది ఎప్పుడు మనం ఆ దానికి అంటే బ్లైండ్ గా ఇవ్వచ్చు దేనికని? ఇప్పుడు మీరు చెప్పిన వాటికి మనం కరెక్ట్ గా తెలిపితే మన 5 పాస్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు సన్నగా ఉన్నారు, వీక్ గా ఉన్నారు, ప్రీమెచ్యూర్ బర్త్ వచ్చారు, ఆ వాళ్ళకి ఎంత తిన్నా కూడా ఏమి న్యూట్రిషన్ పడట్లేదు, సన్నగా ఉన్నారంటే 5 or 6 ఇచ్చుకోవచ్చు. బాడీ ఓకే. పెయిన్స్, బోన్ పెయిన్స్ కూడా 5 పాస్ ఇవ్వచ్చా? బాడీ పెయిన్స్, బోన్ పెయిన్స్ కూడా ఇవ్వచ్చు అండి. ఎందుకంటే అందులో మెగ్నీషియం ఫాస్ ఉంటుంది, కాల్కేరియా ఫాస్ కూడా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్ డాక్టర్. ఇది పెద్దల్లో అల్జిమర్స్ లక్షణాలు ఉంటే 5 పాస్ ఇవ్వచ్చునా సార్? 5 పాస్ ఇవ్వచ్చు. ఎక్కువగా క్యాలీ ఫాస్ బాగా ఉపయోగపడుతుంది, కాల్కేరియా ఫాస్ బాగా ఉపయోగపడుతుంది అండి. డాక్టర్ గారు ఏంటది ఏం చెప్పారు ఇప్పుడు దేని గురించి? పెద్దల్లో ఇప్పుడు మెమరీ వీక్నెస్ ఉంటుంది కదండి, మెమరీ వీక్నెస్, అల్జిమర్స్ డిసీజ్. ఇందాక చెప్పాను కదా, కాల్కేరియా ఫాస్ట్ లో 4 లక్షణాలు. ఆ, అంటే అండర్స్టాండింగ్ డిఫెక్ట్, అంటే ఏదైనా చెప్తే తొందరగా అర్థం చేసుకోలేరు, తర్వాత మెమొరీ వీక్నెస్, చెప్పింది గుర్తు ఉండదు, తర్వాత ఏమో ఏదైనా కొద్దిగా చదువుదామంటే తొందరగా అలసిపోతూ ఉంటారు, దాని తర్వాత ఆ, ఎక్కువసేపు దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, తర్వాత చిన్న చిన్న విషయానికి ఎక్కువగా యాంగ్జైటీ పడిపోతూ ఉంటారు. ఇలాంటి ఈ 4-5 లక్షణాలు మనకి చిన్నపిల్లల్లో ఉన్నా, ఓల్డ్ ఏజ్ లో ఉన్నా కూడా ఈ కాల్కేరియా ఫాస్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. సార్ 1.5 year అవుతున్నా కూడా బాబు ఒక పిల్లలు మాట్లాడడము లేదు, గమ్మున ఉన్నారు. దానికి ఏమి ఉంటుంది సార్? కాల్కేరియా పిల్లలు మన టిష్యూ సాల్స్ చూసుకుంటే కాల్కేరియా ఫాస్ ఇచ్చుకోవచ్చు, KP6X కూడా ఇచ్చుకోవచ్చు, మీరు రెండు కలిపి ఇచ్చుకోవచ్చు. ఓకే. ఇంకా ఎందుకు మాట్లాడట్లేదని చూసుకుని మనం అవసరమైతే కాన్స్టిట్యూషనల్ గా డ్రగ్ కూడా ఇచ్చుకోవాలి. ఓకే డాక్టర్ గారు చెప్పండి. మీరు ఎక్కువగా చిల్డ్రన్ ఓల్డ్ ఏజ్ అని చెప్పారు. ఇప్పుడు మామూలుగా అన్ని ఏజ్లు కూడా ఇవ్వచ్చా, లేకపోతే వాళ్ళకి ఓల్డ్ ఏజ్ కి చిల్డ్రన్ కి బాగా పనిచేసి అంటారా? లేదు, అన్ని ఏజ్లకి ఇవ్వచ్చు, కానీ ఈ ఏజ్ల్లో మనం ఎక్కువగా చూస్తామండి. జనరల్ గా ఏంటంటే ఆ, ఈ ఇప్పుడు చిన్నపిల్లలు ఏమో సోరిక్ నేచర్ వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, పెద్దవాళ్ళు ఏమో సిఫిలిటిక్ నేచర్ వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తాయి. జనరల్ గా సైకోటిక్ నేచర్ ఉన్న వాళ్ళు కొద్దిగా తెలివితేటలు ఉంటాయి, కొంచెం అర్థం చేసుకోగలరు, చెప్పింది గుర్తు పెట్టుకోవటం ఇది ఉంటాయి. కానీ వాళ్ళకి కూడా మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా సిఫిలిటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం వాళ్ళకి కూడా మనం కాల్కేరియా ఫాస్ ఇవ్వచ్చండి.
సరే ఇది టిన్నిటస్ ఉంటే కాలికరే పాస్ ఇవ్వచ్చునా సార్, లేదా క్యాలిమర్ బెస్ట్ అంటారు? క్యాలిమూర్ బెస్ట్ సార్, క్యాలికరే ఫ్లోర్ కూడా బెస్ట్ సార్. క్యాలిఫాస్ అంత పనిచేయదు. క్యాలిఫాస్ లో వచ్చేది మనకి ఇయర్ పెయిన్ విత్ గ్లాండ్యులర్ స్వెల్లింగ్, ఇయర్ డిశ్చార్జెస్ వీటిలో పనిచేస్తుంది. సార్ ఈ సిఫిలిటిక్ నేచర్ కూడా సిపి పనిచేస్తుంది బాగా. సిఫిలిటిక్ నేచర్ లో పనిచేస్తుంది. సిఫిలిటిక్ నేచర్ లో అంటే బోన్స్ మనం ఆస్టియోఆర్థరైటిస్ లో అరిగిపోతూ ఉంటాయి కదండి. తర్వాత ఆస్టియోమైలైటిస్ అంటారు, బోన్స్ సాఫ్ట్ గా అయిపోవటం, బోన్స్ ఇరిగిపోవటం, లేకపోతే తొందరగా కొంతమందికి చిన్న పడినా కూడా ఫ్రాక్చర్ అయిపోవటం. తర్వాత ఏమో ఓల్డ్ టీబీ కేసెస్ లోను, తర్వాత ఏమో కొంతమందికి ఏమో చాలా రోజుల నుంచి హెల్త్ బాగాలేదు, ఇంక రోజు రోజుకి బక్క చిక్కిపోతూ ఉంటారు, నీరసంగా ఉంటారు, ఏ పని చేయలేరు, ఇంట్లో అలా పడుకునే ఉంటారు, రోజు రోజుకి వాళ్ళ వెయిట్ కూడా తగ్గిపోతూ ఉంటది. ఇలాంటి కేసెస్ లో కూడా మనం కాల్కిరా ఫాస్ ఇచ్చుకోవచ్చు. దాన్ని మనం అవసరం అయితే 3 times కూడా ఇచ్చేసుకోవచ్చు. సార్ కొంతమంది పళ్ళు ఆరోగ్యంగానే ఉన్నా కూడా ఆ చిగుళ్ళ నుంచి లూజ్ అయిపోయి మొత్తం పోతా ఉంటాయి సార్. అట్లాంటప్పుడు ఏ కాంబినేషన్ బెస్ట్ సార్? పళ్ళు ఆరోగ్యంగా ఉండి అక్కడ రక్తం అవి వస్తున్నాయా లేదా చీమ్ వస్తుందా, ఏ కండిషన్ వస్తుందో చూడండి. చీమ్ లేదు, రక్తం లేదు, లేకపోతే స్మెల్ వస్తుందా అది చూసుకోండి. ఇప్పుడు గమ్స్ లూజ్ అయిపోతుంది సార్, గమ్స్ లూజ్ అయిపోయి పడిపోతుంది. ఆ కండిషన్స్ అంటే ఇప్పుడు రక్తం లేదు, చీమ్ లేదు, అక్కడ మనకి పుచ్చిపొడుపు అంత ఏం లేదనుకుంటే కాల్కేరియా ఫ్లోర్, తర్వాత దాంతో పాటు ఈ కాల్కేరియా ఫాస్, ఫెర్రం ఫాస్, ఈ 3 ఇండికేట్ అవుతాయండి. వెరికోసల్ వెయిన్స్ సార్, వెరికోస్ వెయిన్స్ కి కాల్కేరియా ఫాస్ కి అంత లేదండి, కాల్కేరియా ఫ్లోర్ ఇవ్వచ్చు. సరే ఇందాక పళ్ళ సంగతి అడిగారు కదా, అందులో కేపీ కూడా ఇవ్వచ్చా? పళ్ళు సంఘటన అంటే కేపీలో ఎక్కువగా నెర్వ్ సంబంధించి ఉంటుంది. పళ్ళు పుచ్చిపోయినప్పుడు కానీ, పళ్ళు నొప్పులు కానీ, పంటి నుంచి చెవిలో కానీ, పంటి నుంచి గొంతుకులో కానీ, లేకపోతే పంటి నుంచి ఈ ఫేస్ అంతా తిమ్మిరిగా ఉంటాం, ఇలా కాంబినేషన్ ఉంటే మాత్రం కేపీ బాగా పనిచేస్తుందండి. సిఎఫ్ దాంతో పాటు KP6X రేడియేటింగ్ పెయిన్ ఉన్నప్పుడు. పళ్ళు పుచ్చిపోయినప్పుడు ఓన్లీ సిపిసి సరిపోతుందండి? CP6X, కాల్కేరియా 4/6X రెండు ఇవ్వచ్చు. ఓకే, ఆ రెండు కలపచ్చా సార్, సిపిను సిఎఫ్? CP/CF కలపచ్చు సార్. సరే ఇవి బయోకెమిక్ డోసేజ్ వీళ్ళు బాటిల్ మీద 4 టాబ్లెట్స్ అని ఇచ్చింటారు, అది 4 వాడాలి లేదంటే? అంటే అది సివియారిటీ బట్టి, పేషెంట్ యొక్క ప్రాబ్లం బట్టి మనం అవసరం అయితే డైలీ 3 times వాడచ్చు, 4 times వాడచ్చు. మన యొక్క ఈ రిపిటేషన్ అనేది కూడా వాళ్ళ యొక్క ఎక్యూట్ బాగా ఉందనుకో, ఇప్పుడు మనం ఫీవర్ కేసు అనుకో, ఫెరంఫాస్ 6 అవుతుంది, అవసరం అయితే ఎవ్రీ 3 hours ఒకసారి 2 tablets అలా వాడుతూ ఉంటాం. అలాగే ఇప్పుడు మనకి అది ఆస్టియోఆర్థరైటిస్ ఉందనుకో, ఇప్పుడు వెంటనే తగ్గేది ఏం లేదు, దాంతో మనం రెగ్యులర్ గా రోజు 3 పూట్ల 2 చొప్పున 4 చొప్పున వాడచ్చు. ఆ విధంగా కేసు యొక్క సివియారిటీ బట్టి, అది ఒక ఎక్యూట్ గా ఉందా, క్రానిక్ గా ఉందా, వాళ్ళకి యొక్క నెసెసిటీ బట్టి మనం వాడుకోవచ్చు. 2 to 4 tablets వరకు మనం వాడుకోవచ్చు సార్. అది థ్యాంక్ యూ సార్. డాక్టర్ ఇప్పుడు బాగా నీరసంగా ఉంది, 70 years అంటే ఈ థాట్స్ లో 2 వేసినా 3 వేసినా 4 వేసినా ఒకటే ఫలితమా, లేకపోతే ఎక్కువ టాబ్లెట్స్ వేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అంటారా సార్? లేదు సార్, దానికి ఒక ఉంటుంది. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు తక్కువ డోస్ వేసాం అనుకో, ఈ మనం టిష్యూ సెల్స్ ఏంటంటే అక్కడ సెల్స్ లో ఉన్న డెఫిషియెంట్ ని క్లియర్ చేయటం, అంటే బాడీలో ఉన్న కనెక్టివ్ టిష్యూస్ లో
కాల్కేరియా అండ్ ఫాస్ఫేట్ ని డెఫిసైట్ చేయటం. ఈ డెఫిసైట్ చేయటం మనం ఓన్లీ ఒక్కొక్క టాబ్లెట్ వేసుకోవచ్చు అనుకోండి, వాళ్ళకి సరిపోదు. అదే చిన్నపిల్లలకి ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలు లేకపోతే 1 year 2 years పిల్లలకో వాళ్ళకి ఒక్కొక్క టాబ్లెట్ వేసినా సరిపోద్ది. అదే 10 years అనుకో వాళ్ళకి 2 టాబ్లెట్స్ వేస్తే సరిపోద్ది. అదే 40 years లేకపోతే 30 years కొంచెం బాగా లావు ఒబేసిటీ ఉన్నారనుకో వాళ్ళకి 4 టాబ్లెట్స్ వేసుకుంటారు. అంతవరకు సరిపోతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ అక్కర్లేదండి. సార్ వీటిలో ఓకే, ఎన్ని థ్యాంక్ యూ మెకల్స్ వెరీ ఏమైనా మచ్. ఉంటాయి సార్? సార్ 6X లో ఎన్ని మెకల్స్ ఏమైనా ఉన్నాయి సార్ బయోకెమ్ లో? బయోకెమ్ లో ఎనిమికల్స్ ఏం లేవండి. ఓన్లీ ఇప్పుడు మనం మెర్క్సాల్ ఇచ్చినప్పుడు సైలిసియా 6X వేయొద్దు అని చెప్తూ ఉంటాం. సార్ అట్లా అంతే అంతే వీటిల్లో అండి. ఏమో వీటిల్లో ఏం లేదు సార్. ఫీవర్ కాంబినేషన్ చెప్పండి సార్ బయోకెమ్ లో. బయోకెమ్ లో అంటే ఫీవర్ తో పాటు ఏమున్నాయి చూసుకోండి. ఫీవర్ తో సార్ పాటు మనకి డయేరియా, వామిటింగ్స్ ఇవి ఉన్నాయి అనుకోండి, మనం ఏం చేస్తామంటే క్యాలిమోర్ 6X, ఫెర్రంఫాస్ 6X, నాట్రోఫాస్ 6X చూస్తాం. అలే కాకుండా ఫీవర్ తో పాటు ఆ దగ్గు, జలుబు, హెడేక్ ఇలా ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఫెరంఫాస్ 6X, NS 6X, క్యాలిమోర్ 6X, తర్వాత ఏమో ఈ నాట్రమోర్ 6X. ఫీవర్ తో పాటు సివియర్ జాయింట్ పెయిన్స్, వీక్నెస్ ఇలా ఉన్నాయనుకో అప్పుడు ఫెరంఫాస్ 6X, క్యాలిఫాస్ 6X, ఎంపీ 6X. అంటే ఫీవర్ తో పాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని మీరు కాంబినేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది సార్. డాక్టర్ సార్ గారు, మనకి టిష్యూ సాల్ట్స్ లో సిఎఫ్ ను సైలీషియా ఎక్కువ వాడకూడదు అని అంటుంటారు డాక్టర్ గారు. అట్లా సిఎఫ్ దానికి ఏమన్నా ఉందా అండి? దానివల్ల ఏమన్నా టిష్యూ ఇబ్బంది అవుతాయా? సిఎఫ్ అంత ఏం లేదు సార్. సైలిషియా అంటే ఇప్పుడు ఎవరైనా ఇంప్లాంటేషన్ అంటే బోన్ లో ఏదైనా రాడ్లు పెట్టినా లేకపోతే ఆ, ఏ, మన ఏదైనా స్టంట్లు ఫారెన్ వేసినా బాడీ. వీళ్ళంటి వాళ్ళకి ఫారెన్ బాడీ ఉన్న వాళ్ళకి మనకి సైలీషియా 6X అనేది ఇవ్వద్దని అంటాం. సిఎఫ్ సిఎఫ్ కి ఏం లేదు వాడుకోవచ్చు సార్, కదండి? సిఎఫ్ వాడుకోవచ్చు సార్. రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఆ రిస్ట్రిక్షన్ ఏం లేదు. అట్లాగే బయోసాల్ట్స్ తర్వాత ముఖ్యమైన అవసరాన్ని బట్టి వాడొచ్చండి. ప్రెగ్నెన్సీలో కూడా సైలిషియా వాడొద్దని చెప్తూ ఉంటాం. అవునండి. ఈ టిష్యూ సాల్ట్స్ మన అవసరాన్ని బట్టి ఎన్ని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చా అండి? వాడుకోవచ్చండి. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. సార్ సార్ ఒక నిమిషం సార్. సార్ సిఎఫ్ కాన్స్టిట్యూషన్ తర్వాత వేస్తే ఏంటంటే ఏదైనా టిష్యూ సాల్ట్స్ లో వాడుతున్నారు మీరు, మినిమం మనకి 2 months లో అయినా కొద్దిగానే ఇంప్రూవ్మెంట్ రావాలి. ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా చూసుకోండి. ఇంప్రూవ్మెంట్ ఉంటే అది కంటిన్యూ చేయండి. అది ఇంప్రూవ్మెంట్ లేకుండా కూడా 4-5 నెలలు 6 నెలలు సంవత్సరం వాడినా వేస్ట్ అండి. అది ఒకసారి చూసుకుంటూ ఉండండి. అంటే అదే మనం అండి. ఇచ్చిన టిష్యూ సాల్ట్ దానికి సూటబుల్ అవుతుందా లేదా కూడా మనకి 1-2 months లో తెలుస్తుంది. అదే అండి, ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పుడు కంటిన్యూ చేసుకోవచ్చు కదండి. చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ డాక్టర్. సిఎఫ్ సార్ మెయిన్ మెడిసిన్ వాడిన తర్వాత ఎంతసేపు వాడాలి సార్? ఏం సార్? మెయిన్ మెడిసిన్ వాడిన తర్వాత ఈ బయోకెమ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి సార్? ఎంత టైంకి? మెయిన్ మెడిసిన్ వాడితే ఇంకా ఆ పూట కాకుండా నెక్స్ట్ పూట నుంచి స్టార్ట్ చేసుకోండి. డాక్టర్ గారు, షుగర్ పేషెంట్లకి ఓకే. బాగా నీరసం ఉంది అనుకోండి, డాక్టర్ గారు, వెట్టిగోకి కేపీ వాష్రూమ్ కూడా వేయమా? వెళ్ళలేని డాక్టర్ కండిషన్స్ లో ఏ కేపీ ప్లస్ కాంబినేషన్ ఉంది ఏమన్నా? బాగుంటుందండి? సరే డాక్టర్ పట్లే వెట్టిగోకి కేపీతో పాటు కేపీ సరిపోతుందా? వెట్టిగోకి కేపీ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న సిపి కూడా ఇచ్చుకోవచ్చు సార్. కేపీ ప్లస్ సిపి ఇవ్వచ్చు డాక్టర్ గారు? సిపి ఇవ్వచ్చు అండి. కేపీ ప్లస్ టీపీ. సిపి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. డాక్టర్ గారు, షుగర్ పేషెంట్లు ఏజ్డ్ అనుకోండి, బాగా నీరసంగా ఉండే వాళ్ళు వాష్రూమ్ కూడా వెళ్ళలేకపోతున్నారు. వీళ్ళకి ఏ కాంబినేషన్ బాగా పనిచేస్తుందండి నీరసానికి? వాళ్ళకి సిపి 6X, కేపీ 6X ఈ రెండు కాంబినేషన్ బాగా పనిచేస్తుంది. అంటే 3 పూట్ల ఇవ్వాలా? 2 3 పూట్ల అవసరమైతే 4 టాబ్లెట్స్ చొప్పున 3 times ఇవ్వండి. అంటే లేస్తే పడిపోయే కండిషన్స్ అండి. ఆ కండిషన్ లో ఇవ్వచ్చండి. సిపి ప్లస్ కేపీ కేపీ అండి. రెండు కలిపి ఒకేసారి ఇవ్వచ్చండి? డిఫరెంట్ రెండు కలిపి ఒకసారి ఇవ్వచ్చండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఓకే. ఏం డాక్టర్ ప్రాబ్లం ఏంటి? సిపి ప్లస్ కేపీ దేని గురించి? ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ లో బాగా నీరసంగా ఉండి బాత్రూమ్కి వెళ్ళటం కూడా
ఆ, ఏది కొద్దిగా లేచినా కూడా బాగా నీరసం వచ్చేస్తుంది, లేకపోతే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, బెడ్ రిడన్ కేసెస్ లో మనం కేపీ ప్లస్ సిపి రెండు మిక్స్ చేసుకుని ఇవ్వచ్చు సార్. సార్ ఈ పెద్దవాళ్ళకి సిపి కంటిన్యూ ఇవ్వకూడదు అంటారు కదా, ఎంతవరకు నిజం? అలా ఏం లేదండి. ఆ, ఆ, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వచ్చింది బాగానే ఉందంటే ఇంకా మనం ఒక 6 months 4 months లో స్టాప్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ అవసరం అయితే వాడుకోవచ్చు అంతే. అవసరం లేకపోయినా కూడా ఎందుకైనా మంచిదని వాడేయటం మాత్రం చేయకండి. ఇప్పుడు అంటే మనం టిష్యూ సార్ సాల్ట్స్ లో సార్ ఎంత కాలమైనా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదండి అవసరం ఉన్నప్పుడు? మ్యాక్సిమం ఉండవు సార్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సైడ్ ఎఫెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఈ బయోకెమికల్ సాల్ట్స్ అన్ని కూడా డెసిమల్ స్కేల్ లో పొటెంటైజ్డ్ చేసినట్టుగానే భావించవచ్చా మనం? పొటెంటైజ్డ్ అండి ఇవి. పొటెంటైజ్డ్ డెసిమల్ స్కేల్ మీరు చెప్పింది కరెక్టేనండి. ఓకే డైరెక్ట్ కాదు. ఓకే ఇప్పుడు నాట్రమూర్ అనుకో డైరెక్ట్ సాల్ట్ కాదు కదా, అది పొటెంటైజ్డ్ ఫామే అవును అండి. అవునండి. ఉమ్. ఓకే సార్. సార్ ఇప్పుడు బలానికి వాసుదేవ ఇంజెక్షన్ గురువు గారు. చేస్తుంటారు కదా సార్ రెగ్యులర్ గా న్యూరోకైన్ అని అట్లా కొన్ని, వాటి అవునవును. బదులు కాంబినేషన్ ఏం వాడుకోవచ్చు సార్? బలం కోసం మనం ఈ CP6X వాడుకోవచ్చు అండి, KP6X వాడుకోవచ్చు అండి, లేదా 5 పాస్ అయిన వాడు? 5 అయినా వాడుకోవచ్చు అండి. థ్యాంక్ యూ. వాసుదేవ గురువు గారు. పాజిటివ్. గురువు గారు, ఈ కొంతమందికి అంటే ఎవరికైనా గొంతు దగ్గర కొద్దిగా అంటే వాపే ఉండట్లేదు, చిన్నది ఏదైనా తినంగానే కాస్త వంగంగానే కడుపులో అది కొద్ది 4 మినిట్ల వస్తుంది గురుగారు. అప్పుడు అది GERD అంటారు. అది ఏంటంటే మన HDT ప్రాబ్లం వల్ల అలా వస్తూ ఉంటుందండి. డాక్టర్ గారు, ఆకలి బాగానే ఉంటుంది గురుగారు, ఆకలి ఉంటుంది అంతా బాగానే ఉంటుంది, కానీ అట్లా వస్తుంటే మన టిష్యూ సాల్ట్స్ ఏమేమి వస్తుంది గురుగారు? నాట్రమ్ ఫాస్ 6X ఇచ్చుకోవచ్చు, నాట్రమ్ సల్ఫ్ 6X ఇచ్చుకోవచ్చు. సార్ సార్ చెప్పండి. ఈ పిల్లలు కోల్డ్ వల్ల అగ్రివేషన్ ప్లస్ హీట్ ఎండ కూడా అగ్రివేషన్ ఉంటే సిపి ఇవ్వచ్చా? ఎక్కువగా ఇప్పుడు హెడ్ ఎక్స్ ఉందనుకోండి, కాల్కేరియా ఫాస్ లో హెడ్ ఎక్స్ ఒకటి మాత్రం మనకి ఎండకి ఎక్కువ అవుతుంది. అదే కోల్డ్ కానీ జలుబు కానీ డయేరియా కానీ జాయింట్ పెయిన్స్ కానీ మిగిలిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి కోల్డ్ వెట్ వెదర్ వల్ల ఎక్కువ అవుతూ ఉంటాయండి. అంటే సిఎస్ ఇవ్వకూడదు అలాంటి వాళ్ళకి? సిఎస్ రాదండి. ఇంకా ఎండ వల్ల ఎక్కువ అవుతే మనం నాట్రమూర్ ఇచ్చుకోవచ్చు అండి, NM6X. సార్ కాన్స్టిపేషన్ కాంబినేషన్ చెప్పండి సార్ బయోకెమ్ లో. కాన్స్టిపేషన్ కి ఎక్కువగా CF6X వాడచ్చు, దాంతోపాటు నాట్రోఫాస్ 6X, మెగ్నీషియం ఫాస్ 6X ఈ 3 కలిపి వాడుకోవచ్చు. సార్ లూజ్ మోషన్స్ కూడా చెప్పండి సార్. డయేరియా లూజ్ మోషన్స్ సార్ సేమ్ ఇదే ప్రాబ్లం. డైరియా లూజ్ మోషన్స్ లో నాట్రమ్ ఫాస్ అది చిన్నపిల్లల్లో ఇలా ఉందనుకోండి. యూజువల్ గా డయేరియాలో ఎక్కువగా వాడేది మనం నాట్రమ్ ఫాస్, నాట్రమ్ సల్ఫ్, క్యాలిమూర్ అండి. అవి కాకుండా కొన్ని స్పెసిఫిక్ గా డెంటిషన్ వచ్చేటప్పుడు వస్తుంది అనుకో, ఇప్పుడు చెప్పినట్టు కాల్కేరియా ఫాస్ వాడుకోవచ్చు. అలా కాకుండా ఏదైనా జిగట విరోచనాలు, మ్యూకస్ ఇలా ఉందనుకో, కాలిమూరు. తర్వాత ఏదైనా డిసప్పాయింట్ వల్ల, తర్వాత ఏదైనా మెంటల్ ఎక్సర్షన్ వల్ల కొంతమందికి బాగా అఫెన్స్ లూజ్ మోషన్స్ అవుతాయి, అప్పుడు ఖాళీ పాస్ ఉపయోగించుకోవచ్చు. అంటే కాజ్ కూడా ఇంపార్టెంట్. కాజ్ ఏం దొరకలేనప్పుడు ఇంకా నాట్రమ్ పాస్ అండ్ నాట్రమ్ సల్ఫ్ కాంబినేషన్ లో వాడుకోవచ్చు. సార్ థ్యాంక్ యూ వాసుదేవ్ సార్. సార్, యాక్టింగ్ చిన్న డౌట్ సార్. ఇవి వాడచ్చు సార్ సార్, సిఎస్ కానీ కేమ్ యాంటీబయాటిక్ అంటారు కదా సార్, అవునండి. వాడచ్చు సార్? కేమ్ మనం యాంటీబయాటిక్ అట్లా ఇస్తుంటారంటారు కదా సార్, అవునండి. ఏదైనా స్కిన్ డీప్ యాక్టింగ్ డ్రగ్ ఏదైనా వేసినప్పుడు కాస్త ఈ కేమ్ కూడా అవసరమైతే వాడచ్చు సార్? ఇది ఏమన్నా కాన్స్టిట్యూషన్ చేసిన మెడిసిన్ ఆపిద్దా?
లేదు వాడొచ్చండి. కానీ ఒకటే గుర్తుంచుకోండి, కాన్స్టిట్యూషనల్ మందు మనకి పనిచేస్తుంది, అది ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, ఆ బాగానే పనిచేస్తుంది మనకి, ఇంకా టిష్యూ సాల్స్ అవసరం లేదన్నప్పుడు మాత్రం అవాయిడ్ చేసుకోండి. లేదు మనకి కాన్స్టిట్యూషనల్ మందు పనిచేసే లోపల పేషెంట్ అస్సలు తట్టుకోలేకపోతున్నాడు, కొంచెం ఎమర్జెన్సీగా వేరే మందు ఇవ్వాల్సి వస్తుంది అన్న పరిస్థితుల్లో మాత్రం అప్పుడు మీరు టిష్యూ సాల్స్కి వెళ్ళండి. శైలీషియా తప్పితే ఇంకా అన్ని కూడా అట్లా ఇవ్వచ్చా సార్ ఇప్పుడు? ఇవ్వచ్చండి. సార్ ఒక చిన్న సలహా సార్. సార్ ఒక ఒక మదరు తన బిడ్డను కోల్పోయి ఒక 5 సంవత్సరాల నుంచి అదే ఆ కండిషన్ లో ఉంది సార్. నా బాబు అని. తనకి ఇప్పుడు ఏంటంటే మాట్లాడుతుంటే నాకు ఒక 2 నిమిషాలు మాట్లాడిందంటే 3వ నిమిషం మాట ఆగిపోద్ది, నోరు డ్రై అయిపోద్ది, మాట ఆగిపోద్ది. నడుస్తూ ఉంటే ఒక కాలు తెలియకుండానే ఒక కాలు చచ్చుపడిపోద్ది. ఓకే ఓకే. అంటే నిన్న కారు ఆపాను సార్. ఒక కారులో పెట్టింది, రెండో కాలు ఇచ్చే లోపల రెండో కాలు చచ్చిపడిపోయి అమ్మనే పడిపోయింది. అయ్యో. కారులో ఇరుక్కుపోయింది. రెండో కాలు ఇచ్చేటప్పుడు ఆ కాలు చచ్చిపడిపోద్ది అనమాట. అంటే నడుస్తున్నప్పుడు కూడా సడన్ గా ఒక కాలు చచ్చిపడిపోద్ది, ఆమె పడిపోద్ది అక్కడే. ఆవిడ నేను ఇక్కడ మేము గొలగమూడి నుంచి మాట్లాడుతున్నాం సార్. ఆవిడ వెంకటస్వామి దగ్గరికి వచ్చింది. ఓకే ఓకే. సరే ఆ కండిషన్ లో ముందు ఏదైనా టిష్యూస్ మేము డైలీ ఇవ్వడానికి, అప్పుడు వెంటనే ఫోన్ లో మెసేజ్ పెడతా సార్, నా మాట నోరు డ్రై అయిపోయింది, మాట రావట్లేదు, నేను మాట్లాడలేకపోతాను చెప్పి వెంటనే మళ్ళీ వాట్సాప్ లో మెసేజ్ పెడతాది. మాట అదే క్యాలిఫాస్ 6X అని, తర్వాత ఏమో CP6X, ఇది రెగ్యులర్ గా ఇస్తూ ఉండండి. అదొక 3 టాబ్లెట్స్ 3 టాబ్లెట్స్ చొప్పున డైలీ 3 టైమ్స్ ఇస్తాం. మార్నింగ్ ఈవినింగ్ ఇవ్వమంటారు సార్? 3 టైమ్స్ ఇవ్వచ్చండి. 3 టైమ్స్ అంటే నైట్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అవసరం అనుకుంటా అండి. కంపల్సరీ అవసరం అండి. చాలా సివియర్ గా ఉంది. కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెంట్. ఇప్పుడు అందాక మీరు ఫోన్ లో చెప్పడానికి అది ఇవ్వచ్చండి. అలాగే సార్. కేసు అంతా తీసుకుని దాన్ని మన కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెంట్, ఓన్లీ మీరు ఇప్పుడు ఫోన్ లో చెప్పడానికి ఎమర్జెన్సీగా అక్కడ ఇవ్వటం కోసం ఇవ్వచ్చండి. అలాగే. ఓకే సాయిరామ్. నమస్కారం అండి, అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ నారాయణ గారు. చాలా చక్కగా అన్నింటికి మాకు వివరంగా చెప్పినారు. సంతోషం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్తే డాక్టర్ గారు, చంద్రమోహన్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.